పెట్టుకొని మీ యొక్క సత్యనారాయణ కలిసి ముందు వేసేసేయండి. అందరూ కూడా అందులో ఎవరు కలిసి ముందు కలిసి నమస్కారం చేసుకోండి. తర్వాత ఒకసారి ఆ కలశాన్ని కలిగినమ్మ ముందు తూర్పు, తర్వాత పడవలు కలిగి ఓం కలిసేన ఉద్వాసయామి యజ్ఞేంద్రవాదాన విష్ణురూపాః యదాసాం ప్రవేశయామి. నమో నారాయణాయ నమో భగవతే సత్యదేవతాయ నమో నమః. అయ్యా నాన్న ఇప్పుడు ప్రసాదం ఎట్లా తీర్థం కాదు, వాళ్ళు కబ్జైన అక్షతలు తీసుకోండి, అన్ని ఒక పనులు వేసుకోండి. అన్ని ఒక పని వాళ్ళు చేసిన అన్ని ఒక పని అందరూ వరుసగా వేసుకుంటారా? కథ విన్నవారు, కథ చదివిన వారు, వ్రతంలో కూర్చుని అందరూ ఆ పనులు ఏంటమ్మా? మీ చేతులు లక్ష్యం ఇస్తాను కదా సార్, దండం పెట్టండి సార్. ఇదే ఇచ్చేయి సార్. ఇంకెవరన్నా ఆ యొక్క నాలుగేళ్ళు అరటిపండు మీద నీళ్ళు చల్లండి. ఓం గణగుణ ఓం భూర్భువస్వార్చైత్రేణ్యం భగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం రుదంజేన పరిజామి. అమృతమస్తు అమృతమస్తు. రమా సహిత సత్యనారాయణ స్వామి నమః. యావశక్తి నారకేల రంభాఫల అరటిపండు తోలిసి పెట్టాలి. ఓం ప్రాశ్వ ప్రాశ్వ వ్యాశ్వ ఉభాశ్వ సమానాశ్వ. మధ్య మధ్య పాదం సమర్పయామి, ఉత్తరావం సమర్పయామి, పాదోపక్షాన్ సమర్పయామి, హస్తోపక్షాన్ సమర్పయామి. నైవేద్యానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. సత్యనారాయణ స్వామి వారి కలశం దగ్గర మీకు తాంబూలం ఉంది కదండి, ఆ తాంబూలం దంపతులు ఇద్దరు తాకండి. దానిలో ₹1 కాసు పెట్టండి, ఉంటే తాకండి. పోగే పరే జగత్పోరై నాగవలేజురం భుక్తాధూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిపుష్యతాం. రమా సహిత సత్యనారాయణ స్వామి నమః. తాంబూలం సమర్పయామి. కూడా ఎవరి దగ్గర కప్పుడు అడిగిందమ్మా? అయ్యా భజంత్రిలో సత్యనారాయణ స్వామి వారికి పాట పాడాలి. సత్యనారాయణ స్వామి వారికి పాట పాడాలి.
అందరూ కూడా పైకి లేండి. దంపతి సహితంగా అక్కడ కూర్చున్న వాళ్ళు దయచేసి పైకి రావాలి. అందరూ చేతికి పూర్తిగా తీసుకోండి. పుష్పాలు తర్వాత అక్షంతలు మొత్తం పూర్తిగా తీసుకోండి. మిగిలిన ఏవైతే ఉన్నాయో చేతిలో పెట్టుకోండి. లఘు మంత్ర పుష్పం జరుగుతుంది. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాం ప్రజావాన్ పశుమాన్ భవతే యా ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతే యో నక్షత్రానమివ అపామాయతనో ఆయతనవాన్ భవతే యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై అన్నవరటి క్షేత్రమందు ఇరసనట్టి భూనియాసైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణేన తమాసైత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో వ్రతగలాంత్రేణ కర్పూరయాంత్రేణ మంత్రపుషాంత్రేణ సకుటుంబాలం అందరూ కూడా మమాలు కూడా ఒకసారి ఇలా సత్యనారాయణ రమాసైత సత్యనారాయణ సామూహిక సత్యనారాయణ ఉభయదాదస్య తత్సకుటుంబానం సపుత్రస్య సభాంధవస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధనకరగస్తు సంప్రాప్తిరస్తు వంశావృద్ధిరస్తు వ్యవసాయవృద్ధిరస్తు పాణిపట సగ అభివృద్ధి వలసిత్యర్థం ఈప్సితాల వలసిత్యర్థం ఇహ జన్మ జన్మాని చ సప్త జన్మాని సుకృత పాపక్షయణార్థం అక్షయ పాత్ర పుణ్య సిద్ధ్యర్థం రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత కృపా కటాక్ష సకల కాల సిద్ధ్యర్థం అభీష్టఫల సిద్ధిరస్తు భ్రువంతో న గృహంతో తథాస్తు తథాస్తు తథాస్తు. అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాం చ వ్యాధి చోర దుర్భిక్షణాసర్వశాంతిరస్తు. మంత్రయంత్ర సకల నారాయణ దేవత అర్పణమస్తు. అమ్మా మీరు ఎవరికైనా సత్యదేవుని యొక్క పాట వచ్చినట్టు దయచేసి పాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఒక భగవంతుడు ఒక కథను పోతున్నాడు. ఎవరు? పండితుల వారు పోతున్నారు. పోతే ఎక్కడ పోతున్నాడు పండితుల వారు అంటే ఇటు కొవ్వూరు అటు రాజమండ్రి. ఈ కొవ్వూరు రాజమండ్రి మధ్యలో ఏముంటుంది రాజేష్? గోదావరి. చూసావా? 3 సార్లు వచ్చాడు గోదావరి. పుష్కరానికి గోదావరి ఉంటుంది. ఆ గోదావరి దగ్గరికి పోయిన తర్వాత పడవలో అవతలి ఒడ్డుకు పోవాలని నిర్ణయించుకున్నాడు పండితుల వారు. అంతవరకే ఆ యొక్క నావికుడు అంటే పడవ తోడేవాడు వచ్చాడు. అయ్యా నన్ను రాజమండ్రికి చేరుస్తావా నన్ను అని అన్నాడు. అయ్యా రాజమండ్రికి చేరవాలంటే ఇప్పటికే 3 సార్లు తిరిగానని నా వల్ల కాదండి, నన్ను వదిలిపెట్టండి, లేదా నీకు ఒక నాణ్యం ఇస్తా. ఓ ఇదేదో బాగుంది, సరే 5 నాణ్యం నేను రాను, 10 నేను రాను, 50 నాణ్యాలయ్యా, 50 చూద్దాంలే, 100 సరే ఎక్కువ అని వాడు ఒక డిమాండ్ అన్నమాట. అప్పుడు ఆ పడవలు ఎక్కాడు. ఈ యొక్క పడవ నడుపుకుంటూ రాజమండ్రిలో గోదావరి సగం ఒడ్డుకు చేరింది. ఈ సగం ఒడ్డుకు చేరినట్టు యొక్క ఆ పండితుడికి ఈయన సంభాషణ చూడండి ఎలా ఉందో. అప్పుడు పండితుడు గారు అంటున్నాడు, ఎవరా బాయ్ నీకు జ్యోతిష్యం ఏమో వచ్చాంట్రా అన్నాడు. ఏమయ్యా ఏంటది మంది? జ్యోతిష్యం వచ్చా అన్నాడు. జ్యోతిష్యం రాదయ్యా, నేనేదో పని చేసుకుని బతికావు, నాకేమొచ్చాడు బాబు. ఎట్టా అంటే ఎందుకు బతుకుతారా? భగవంతుడు 100 సంవత్సరాలు ఆయుష్ పెట్టి జ్యోతిష్యం నేర్చుకోకుండా 25 సంవత్సరాలు అర్థమైపోయింది అబ్బాయి పని అన్నాడు. సగం దూరం పోయింది. ఇంకా రెండవ సంభాషణ మరి పండితులు గారు అడుగుతున్నాడు నావికుడిని, ఏమబ్బాయి నీకు మీమాంస ఏమో తెలుసా అన్నాడు. ఏమాంసం అయ్యా? మీమాంసం. ఈ మీమాంస గారు అదేదో తెలుసయ్యా. ఏడ్చినట్టుంది. 100 ఆ యొక్క 100లో పావు భాగం పోయింది, దీంతో ఇంకొక 5 భాగం పోయింది, ఇంకా 50% మిగిలింది. సరే ఇంకొక ముందుకు పోతుంది పడవ, ఇంకొక దూరం రాజమండ్రి. 3వ ప్రశ్న వేస్తున్నాడు ఈ పండితుల వారు. ఏమని వేస్తున్నాడు? ఏమయ్యా నీకు జ్యోతిష్యం తెలియదు, అస్త సాముద్రికం తెలియదు, మీమాంసం తెలియదు, నీకేం తెలుసయ్యా అన్నాడు. అయ్యా నీకు ధనం పెడతానయ్యా, నన్ను వదిలిపెట్టు, నీ డబ్బు దేవుడిని వెనక తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు. సరే సరే ఏడ్చినట్టుంది. ఇట్లాంటి ఎందుకు పుడతారు, ఎందుకు చేస్తారు, ఏం నేర్చుకోకుండా అని తన ఆ యొక్క గర్వంతో మాట్లాడాడు పండితులు వారు. ఇంకా రాజమండ్రి కొంచెం దూరం ఉంది. అప్పుడు ప్రశ్న
ఇతను వేస్తున్నాడు. ఎవరు? ఆ పడవ నడిపే యొక్క నావికుడు ఎవరైతే ఉన్నాడో అతను వేస్తున్నాడు చక్కగా. ఏం వేస్తున్నాడు ప్రసాద్ గారు అంటే అది మిమ్మల్ని కాదు కదా. అప్పుడు అంటున్నాడు, ఏమయ్యా నీకు వెనక ఏమైనా శబ్దం వినిపిస్తుందా? రాజా అది మైకి నది ప్రవాహంగా. అప్పుడు నది యొక్క ప్రవాహము ఉద్భవించి వస్తుంది, ఎక్కడ వర్షాలు పడి బాగా జోరుగా వస్తుంది. అవును బాబాయ్, వెనకేదో నది శబ్దం ఏర్పడుతుంది, నీళ్ళు నీళ్ళ శబ్దము అన్నాడు. అవునయ్యా వినపడుతుందా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. ఏం చేద్దామరా నువ్వు చెప్పాలరా అన్నాడు. ఇందాకేదో అన్నారు మీరు, నేనేమన్నాను అబ్బాయి అన్నారండి, గుర్తు చేసుకోండి. జ్యోతిష్యం వచ్చా, మీమాంసం వచ్చా, అర్థ సామర్థ్యం వచ్చా, అది కదా మీరు అనండి. అవును రోయ్ గుర్తొచ్చింది. సరే కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? గోదావరి మధ్యలో ఉన్నాం, అవునా? అవును అబ్బాయి. అయితే నీకు ఒక విద్య వచ్చండి అన్న. విద్య? ఏ విద్య? ఈత విద్య అన్నాడు. ఈత విద్య నాకు రాదురా. రాదు చాలు అంటూ ఆ నదిలో వాడు కొట్టుకుంటూ ఈ యొక్క ఈదుకుంటూ గట్టుకు జరుపుకున్నారు. ఎవరు? ఈ యొక్క నావికుడు. ఒరే నన్ను కాపాడరా అన్నాడు. అయ్యా జ్యోతిషం ఉంది, మీమాంసం ఉంది, అస్త్రసామగ్రి ఉంది, అన్ని విద్యలు నీ దగ్గరే ఉన్నాయి, నువ్వే కాపాడుకో అన్నాడు. ఆ నదిలో కొట్టుకొని వెళ్ళాడు పండితుడుగా. అంటే ఒకరిని సంభాషించగా కథ ఇది. అంటే దీనికి అర్థం ఏమిటాయి అంటే వాడు చక్కగా ఇదేమా, మనము బతుకు జీవుల కోసం మన ఉద్యోగాన్ని, వ్యాపారాలని, రకరకాల మన బతకాలు కాబట్టి చేస్తూ ఉంటాం. కానీ నిజమైన విద్య ఏమిటాయి అంటే ఈ విద్య ఆ పండితులు గారు అన్ని విద్యలు ఉన్నాయి కానీ నది దాటి రాజమండ్రికి వెళ్తే తన విద్యను సంపాదించుకునేది పావుల డబ్బులు. కానీ నిజమైన విద్య ఏంది? నదిలో కావాల్సిన ఈత విద్య కావాలి. ఈత విద్య ఉంటూ బయటపడ్డాడు ఆ నావికుడు. అలాగే పరమాత్మ సత్యస్వరూపుడైన యొక్క సత్యనారాయణ యొక్క వ్రతంలో చెప్పబడింది ఏముంది అంటే ఇన్ని విద్యలు చదువుకున్న కూటి కోసమే కానీ నిజమైన విద్య మనం ధర్మ మార్గంగా కష్టపడి సంపాదించడంలో 10 రూపాయలు భగవత్ కైంకర్యానికి వినియోగించుకుంటూ పెద్దల యందు గౌరవం ఉంటూ సత్సంగమైనట్టు చేసుకుంటూ నిరంతరంగా ఉండాలి అని ఈ కథ యొక్క నీతి చెప్పబడింది. సరే మీకు ఆలస్యం అవుతుంది, ఇంక ముగిద్దాం అన్నయ్య. ఓం అమ్మ మీ దగ్గర టంకాయలు చూసుకున్నట్టయితే పోయినసారి మీకు అక్షంతల కథ చెప్పాను, విన్నారుగా బాగా. మనకు ఒకసారి చెప్దామా వద్దా? సరే చెప్దాం. ఒకసారి అయ్యా రైతు అంటే మీరు ఏమనుకోకండి, లేదా నా పేరు చెప్పుకుంటే ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఒక రైతు గారు ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ ఎక్కడ పట్టణము అంటే మనకి ఒంగోలు పట్టణమే కదా. ఆ ఒంగోలు నగరానికి వెళ్ళి ఉన్నారంట. అలాగా ప్రసాద్ గారు అన్నయ్య గారు లాంటి ఒక శ్లోకం చెప్తున్నాడు. అతని అభ్యాగతో భవ, అతని గౌరవించాలయ్యా, నా ఇంటికి వచ్చేవాళ్ళని అని అన్నాడంట. సరే అని చెప్పేసి ఆ విధంగా ఆయన ఉపన్యాసం విన్నాడు. ఇంటికి వచ్చాడు. రోజుకి ఇంత అతిథికి అన్నం పెట్టాలని చెప్పి ఆలోచించుకున్నాడు. సరే ఇంటికి వచ్చిన తర్వాత ఈ అతిథి అనేది ఎవరున్నారో మన ఊళ్ళో అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరు కనపడాల. ఇంకా పక్క ఊరికి వెళ్ళి ఒక అతిథిని పిలుచుకోవచ్చి ఆయనకి చక్కగా పంచపక్ష ఫలాలను గోలు పెట్టాడు. వారి చేత ఆశ్రయించి ఆయన వెళ్ళిపోయాడు. ఏమే ఈ రోజు మనం అతిథి పూజ చేసాము చక్కగా, అబ్బా సంతోషం. ఏమంటే రేపు ఉంది కదా, ఏం చెప్పాడు నీకు ఉపన్యాసం వాళ్ళు పంతులు అయ్యారు, రోజు అతిథి పూజ చేయాలి అని అన్నారు కదా, ఇంకా రేపేమో ఎక్కుదామనండి. సరే ఎదుగుదామని అన్నారు. తర్వాత అందరూ మన గ్రామంలో ఒక యాప చెట్టు కింద ఒక సోమరిపోతాడు ఒకడు కూర్చో ఉంటాడు. వాడు కూర్చోండి పక్క ఊరి నుంచి వస్తున్నా అతను చూసారే ఎక్కడ నన్ను వెళ్ళేది అన్నాడు. మీరు ఏ ఊరు? మా ఊరికి ఎందుకు వచ్చామని. లేదయ్యా ఇక్కడ ఎవరు రామయ్య గారు అంటే కృష్ణయ్య గారు అంటే వాళ్ళ దంపతులు నాకు భోజనం పెడతానంటే వెళ్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఏముంది, కూరలేడు ఏమేరు, ఇక్కడ ఏం లేదు, వాళ్ళ పెట్టే పిచ్చినారు వాళ్ళు, పిల్లికి కూడా పిచ్చనేరయ్యా అని చెప్పి అన్నాడు. అది నన్ను పిలిచారే అని అన్నాడు. నా మాట వెళ్ళిపో అన్నాడు. పంపించాడు. వీడు కూర్చున్నాడు. మా దగ్గర యాప్ చెట్టు హాయి గజ్జాగా పడుకున్నాడు యాప్ చెట్టు కింద. అయిన తర్వాత ఎవరు చూసినా కూడా ఏంటి పిలిచినోడు రాలేదని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి కనపడ్డాడు. కనపడగానే ఏమయ్యా ఈ రోజు ఏమన్నా పక్క నుంచి ఎవరైనా వచ్చారంటే అబ్బాయి ఎవరు రాలేదు, నీ ఒక్కరే ఉన్న యాప్ చెట్టు ఏం చెప్పు, నాకు బిజీగా ఉన్నా. సోమరిపోతాడు వాడు బిజీగా ఉన్నాడు చూడండి. సరే అంటే సరే ఏం లేదు, మా ఇంట్లో అన్నం పెడదాం అనుకుంటున్నాను, రోజుకు ఒకటి భోజనం పెట్టాలి, మీరు భోజిస్తారయ్యా అన్నాడు. నాకు సమయం లేదు ఇప్పుడు అన్నాడు. తర్వాత రాజా సరపా నేను ముందు పోయి వెనక వస్తాను చెప్పి పోయి చక్కగా కాలు కడుక్కొని భోజనం పెట్టాడు. ఆ రోజుకి ఆ సోమరిపోతాడికి కడుపు నిండిపోయి హాయిగా నిద్రపోతు బుర్ర పెడుతున్నాడు, నిద్రపోతున్నాడు.
ఎట్లా ఒక రోజు జరిగింది, 2 రోజులు, 3 రోజులు దిగింది. ఆ 5 రోజులు జరిగిన తర్వాత ఇప్పుడు భార్య గారు అంటున్నాడు, ఏమండి ఈ అతిథి పూజ ఏమో నా దుంప తిరుగుతుంది, మా ఇప్పటికి పాతకేద బస్తా 3 బస్తాలు అయిపోయిందండి, ఆపండి ఇప్పుడైనా ఆ మాటని. వాళ్ళేదో మైకులు చెప్పారనుకో, నువ్వు అతిథి పూజ ఇది అన్న. అతిథి అంటే ఏంటండి, ఈ రోజు వచ్చి మళ్ళీ రాకుండా ఎప్పుడు సంవత్సరాలు వచ్చాడు అతిథి, రోజు వచ్చాడు అతిథి కాదన్నవాడు అని. సరే ఏం చేద్దామని, అది వచ్చే టైం అయింది, వాడు వస్తున్నాడు, నువ్వు వద్దని వాడు వస్తున్నాడు వాడు అని. సరే తలుపు వేసేయండి అన్న. తలుపు వేసేసాడు. తలుపు తడుతున్నా, మా ఏదో అన్నం రెడీ చేశారా, వాటి భాష ఎట్టుందో చూడండి. పాము వాళ్ళ ఇంటికి వచ్చి అడగడమే కాకుండా రోజు అలవాటు అయిపోయిందా, ఏమ్మా ఆకలి అవుతుంది కానీ ఏంటి కూడా గుర్తుగా కొట్టేసి కూడా తల్లి అన్నాడు. బెదిరించాం మళ్ళీ అనగా, ఏమండి వాడు వచ్చాడండి, నాకు భయంగా ఉందండి, ఇప్పుడు ఎట్లా చేసేదండి అని. ఏం చేసేది, నువ్వు చేసిన పని నేను బాధపడుతున్నాను, ఇప్పుడు ఏం చేద్దాము అని సరే ఈరోజు తలుపు నీ పెడదాము అన్నాడు. తలుపు తీసాడు, చక్కగా భోజనం పెట్టాడు. భోజనం తిన్నాడు. బా ఈరోజు బ్రహ్మాండంగా చేసేమ్మా, చిరంజీవ సౌభాగ్య అయ్యా, నువ్వు దీంచిన పుణ్యం కానీ నువ్వు ఆ చెట్టు పనుకోకు అనగాని ఆ చెట్టులు మళ్ళీ పడుకు వాడు గొట్టలు పెట్టడం మొదలు పెట్టాడు. ఇట్లా గెలుస్తుంది కాలం. ఇంకా చివరిగా భార్య అనేది ఏమంటే పని చేద్దాము, మనం తినేదాన్ని కూడా బీపీ పెట్టుకోలేవు ధాన్యం, సరే వాడు వచ్చే ముందు మన ఇద్దరం తిట్టుకున్నామండి అని. తిట్టుకున్నాం, వాడి కోసం మనం తిట్టుకోవడమే రావట్లేదు అని. ఏం లేదండి, పెళ్ళి అప్పుడు మా వాళ్ళు నువ్వు తిట్టావు, పెళ్లి తర్వాత మీ వాళ్ళు నేను తిట్టాను, కాబట్టి ఇప్పుడు ఇద్దరు తిట్టుకున్నామండి, ఆ తిట్టులు కూడా వెళ్ళిపోతాడండి అని. ఓహో అట్లనా, సరే అండి, అదే వస్తున్నా తలుపు వేయాలి. తలుపు వేశారు. ఏమయ్యా ఈరోజు వంటకం ఏంది, ఈరోజు వంటకం ఉంది. మొదటి ఫ్లోర్ ఇట్లా వచ్చాడు, ఇట్లా తిన్నాడు, ఇట్లా చేశాడు, వాళ్ళని ఈయన తిట్టడం మొదలుపెట్టింది. నన్ను తిడతామంటే అంటే ఈయన ఆనుకోవడం తమాషగా అసలు నిజమైపోయి నిజంగా కొట్టుకున్నాడు. దంపతులు ఇద్దరు కూడా ఇద్దరు కొట్టుకున్నారు. వాడు చూసి, నా గురించి మీ అన్నం పెట్టకపోయారు కానీ మీరెందుకు కొట్టుకుంటారు నా తల్లి, నేను వెళ్తున్నా ఈ ఊరు ఇంకో ఊరు నేను పోతున్నాలే అంటే వెళ్ళిపోయాడు. పాపం మంచివాడు. వెళ్ళిపోయిన తర్వాత భార్య కిటికీ గుండా చూసి, ఏమండి మీరు ఆ కిటికీ గుండా చూడండి, నేను ఈ కిటికీ గుండా చూస్తాను అని కిటికీని చూస్తే వాడు లేడు. ఏమండి వాడు వెళ్ళిపోయినా, అమ్మ ఏమండి మీకేమో దెబ్బలు తగిలే, మిమ్మల్ని నేను తిట్టానండి. అబ్బాయి నీ పుట్టినరోజు అన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి తల్లి. సరే తిట్టే నా భార్య కదా, ఏమంటే నన్ను కొట్టారు కదండి, చూడు వాతలు పడ్డాయి, పెళ్ళెప్పుడు కూడా నాకు కొట్టలేదండి అని. పెళ్ళెప్పుడు మీ ఆయన ఒప్పుకోడు కదమ్మా అంటూ ఒకరినొకడు ఆ విధంగా ముచ్చటించుకుంటూ బాధపడుతూ తర్వాత ఇస్తరాకేసుకున్నారు చక్కగా. ఏమో ఆ పంచపక్షం అనేది ఆకలి అవుతుందబ్బా, ఈవిని కొట్టేలాగే నాకు ఆకలి అవుతుంది బాగా కూర్చొని ఇంకా తినబోతున్నాడు. ఈడు పాపం సోమరిపోతు కదా, మంచివాడు పాపం. ఈయనేం చేశాడు, దొడ్డు గోడ గురించి నేను పోయాను అనుకున్నారా, నేను వెనకే ఉన్నాలే, మీరేం భయపడకాకండి. అంటే దీని కథ ఏమిటంటే, మనిషికి మనం దానం చేసే గుణం అనేది ప్రతి వాడికి ఉండాలి. అతి దానం చేసినప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు తయారవుతుంటారు అని దీంట్లో యొక్క కథ. ఇంకొక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఆ కథ చెప్పడం ఇష్టం కాబట్టి మీరు నన్ను గురించి అనుకోవద్దు. తర్వాత శ్రీనివాస గారు సత్యనారాయణ స్వామి వారు పాట పాడదామని విన్నాము. అందరూ కూడా అబ్బాయి డీట్ తీసుకురానా అల్లుడు, ఈ అబ్బాయి పరచూరి కృష్ణ, ఏం పేరు మోహన్ కృష్ణ. పర్వాలేదు, కృష్ణ పరమాత్మ వచ్చినట్టే మాకు ఈరోజు. పవన్ కృష్ణ మా అల్లుడు, మా చెల్లెలుడు. తర్వాత ఇందులో ఒక చిన్న కథ చెప్పుకున్నాం, మీ టెంకలు కొడుతూ ఉండండి. మనకి ఈ యొక్క కథలో ఆశ సంభాషణగా మోహము గురించి మనం తెలియపరుచుకున్నాం. ఒకసారి ఒక రైతు గారు చక్కగా చెరుకు తోట వేసాడు. ఏం తోట? చెరుకు తోట. చెరుకు ఇచ్చినట్టే ఉంది. చెరుకు తోట వేశాడు. చెరుకు తోట వేశాడు. చక్కగా చెరుకు అది పెరిగింది. అయితే ప్రతిరోజు కూడా ఆ చెరుకు తోటలో ఉన్న చెరుకు మాయమైపోతుంది. ఏమైపోతుంది? మాయమైపోతుంది. ఎందుకు అయిపోతుంది అని నాకు అర్థం కాదు. ఒక కాపలా ఉన్నామని చెప్పి కాపలా ఉన్నాడు రైతు గారు. ఒక ఐరాత్మైనటువంటి ఏనుగు రోజు రావడము,
ఆ ఏనుగు ఆ చెరువులో రాసిందని కూడా సారాంశం తీసుకెళ్ళడం జరుగుతుంది. అరే ఏనుగు అంతా ఐరావతం పాడు చేస్తుంది, ఇది అసలుకి మన మూలం ఎతకాలి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, అసలుకి ఎవరైనా పంపించారా లేదా దానికి వస్తుందా అని చెప్పి అప్పుడు ఆలోచించడం వారి రాత్రి అంతా కాపలో ఉండి ఆ ఏనుగు అడుగుదారు, ఏనుగు ముందు పోతే ఈయన వెనక పోతూ ఉన్నాడంట. పోయి కొంత దూరం పోయిన తర్వాత ఆ ఏనుగు ఎక్కడదయ్యా అంటే స్వర్గలోకంలో ఇంద్రుడి దగ్గర ఉన్న ఒక ఐరావతం అనే ఏనుగు. అప్పుడు ఏనుగు దానికి రెక్కలు వచ్చి ఎగరడం మొదలు పెట్టింది. మనకు చిన్న డౌట్ వస్తుంది, అది చెప్తాను మీకు. తర్వాత ఆ ఏనుగు ఆకాశంలోకి పోతుంటే టక్కని తోటను పట్టుకున్నాడు. ఎవరు ఆ రైతు గారు. ఆ రైతు గారు ఆ ఏనుగు యొక్క తోటను పట్టుకున్నాడు. నౌకమైందయ్యా, తోటను పట్టుకుని ఆ ఏనుగుతో పాటు ఆకాశ మార్గమైన స్వర్గలోకం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఐరావతానికి ఇంద్రుడు కొన్ని ఈ యొక్క ధనాన్ని బంగారాన్ని అన్ని ఇచ్చాడు. ఎందుకంటే అది వాహనం కదా, వాహనానికి ఇయ్యాలా పర్లేదు. ఆ ఇచ్చిన తర్వాత ఈ యొక్క రైతు గారికి ఇవన్నీ సగం తీసుకోపో, పాపం నీ చెరుకు తోటలో సగమే నేనే తిన్నాను, నాకు చేసిన వ్యక్తిని మర్చిపోకూడదు, అందులో నువ్వు రైతు కాబట్టి అని చెప్పి ఆ సగం బంగారాన్ని ఆయనకి ఇచ్చారు. ఎవరు? ఐరావతం. సరే వస్తూ మళ్ళా పక్కన వచ్చింది. అదే ప్రకారంగా వచ్చిన తర్వాత, ఓ రైతు, నీకున్నంత యొక్క ఆ చెరుకు మిగిలిన యొక్క సగభాగం నాకు ఇవా, నీకు కొంచెం ఇంకా నీకు బంగారాన్ని ఇస్తాను, ధనాన్ని ఇస్తాను అని అంట. సరే అని చెప్పి అది అలాగే ఇచ్చిన తర్వాత ధనాన్ని ఇచ్చాడు. ఇంకా ఆ ఊళ్ళోనే కోటీశ్వరుడు మిద్దె బ్రహ్మాండ అసలు ఆయన యొక్క జాతకమే మారిపోయింది ఆ రైతు. తర్వాత మనక ఆ పక్కన ఉన్న పొరవాళ్ళు ఏం చేశారు, అరే ఈ సుబ్బారావు అనే ఒక రైతుకి ఇంత ధనం ఎట్టొచ్చింది, నిన్న కాకుండా చెరుకు ఇంత ధనం వస్తుంది ఎక్కడైనా, నేను 20-30 ఎకరాలు నాకే రాలేదు, వీడు బిల్డింగ్ కట్టాడు, ఈ బ్రహ్మాండం బాగొడుతున్నాడు అని ఏర్స చేత అసలు ఏంటి అయితే కథ అని చేద్దామని చెప్పేసి ఆ రైతుని అడిగానంట. ఓరవలేక రైతు దగ్గరికి పోయాడు. పోయి నీకు ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది, నీకు నిజం చెప్పు, అబద్ధం చెప్పుకున్నా. ఆయన అబద్ధం చెప్పుకున్నాయా, ఒక ఏనుగు వచ్చి నా యొక్క చెరుకు తోటలో చెరుకు తినడం మొదలు పెట్టింది. ఆ మొదలు పెట్టడం చేత ఆ తోట పట్టుకొని నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్ళిన తర్వాత దాన్ని మెచ్చి దాని ధనం ఇచ్చింది, నాకు ధనము బంగారం ఇచ్చింది ఆయన. ఓహో అట్లేనా, అరే సుబ్బయ్య, వెంకయ్య, రామయ్య, మనం కూడా 30 ఎకరాలు చెరుకు తోట వేద్దామరా అన్నాడు. అని చెప్పి 30 ఎకరాలు చెరుకు వేశాడు. వేసింది అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఒక ఎకరం చెరుకేస్తేనే ఇంత బంగారం వచ్చింది, ఇంత బాగుపడ్డాడు, నేను 30 ఎకరాల తోట కలిగేస్తే నేను ఇంకెంత బిడ్డలు కట్టొచ్చు అని ఆలోచించాడంట ఆ యొక్క సుబ్బారావు, రామారావు అని వారు. సరే వాళ్ళ తోట వేస్తే ఇప్పుడు లాగా ఏనుగు వచ్చింది, బాగా శుభ్రంగా కానీ పాపం ఏమి వీల. తర్వాత మళ్ళీ ఇంకొకటి, ఏమయ్యా మేము ఇంత 10 ఎకరాలు వేసినా కూడా మా చెరుకు అంత తిండిగా మాకేమి ఈట్లేదండి ఆ ఏనుగు అని. సరే ఒక పని చేద్దాము అని చెప్పి ఆ ఏనుగు వస్తున్నది, వచ్చే టైం అయింది, ముందు తిన్న కడుపు నిండా, అది పోయేటప్పుడు నేను చెప్పినట్టు చేయండి అని. అలాగే అమ్మ చక్కగా వినాలి మీ అందరూ కూడా. అప్పుడు ఆ ఏనుగు వచ్చింది, ఆ యొక్క 10 ఎకరాల తోటని శుభ్రం చేసింది, ఇంకా పోతుంది. రాండి తొందర రాండి, బాయ్ సుబ్బారావు, వెంకటరావు, రామారావు రాండి పొందరు అని చెప్పి ఆ 10 మంది తీసుకొని ఈ రైతు మొదటి రైతు వెళ్ళాడు. ఆ ఏనుగు పైకి ఎగరబోతుంది. పైకి ఎగరపోయేసరికి ఈ మొదటి వాడు ఆ తోటను పట్టుకున్నాడు గట్టిగా. వింటున్నారా ప్రసాద్ గారు, మీరు కాదులే కథ. ఆ కథలో ఆ యొక్క తోటను పట్టుకున్నాడు, ఆకాశ మార్గం వెళ్తుంది అది. ఇందులో అరే వాడు ముందు వెళ్ళిపోయి మనకన్నా డబ్బు సంపాదించాలని ధనరాశి గారు వాడు కాలు పట్టుకున్నాడు తొందరగా, వీడు కాలు పట్టుకున్నాడు. అట్లా ఆ ఏనుగు పైకి ఎగురుతుంది, ఏనుగు ఒకటి పట్టుకున్నాడు, వాళ్ళని ఇంకోటి 10 మంది పట్టుకున్నారంట. అప్పుడు చెప్పుకుంటున్నారంట వాళ్ళ ఈ సంభాషణ ఎట్లా ఉందో చూడండి. అరే మనం వీడు కనుక కొంచెం కనుక వెనకొచ్చినట్టయితే ఈయన ముందు పోయి మళ్ళీ డబ్బు సంపాదించుకున్నవాడు, మనం కాలు పట్టుకున్నాము, వాడితో మనం కూడా పోతాము అని చెప్పి ఆ విధంగా పోతున్నాడంట. ఈ కింద ఏం చేశాడు, దమ్ముకుంటాడా, అరే సరే కానీ ఈ ఏనుగు ఎక్కడ పోతుందా అన్నాడు. నాకేం తెలుసు, పై వాళ్ళని అడుగుతా అన్నాడు. పై వాళ్ళని ఎక్కడ పోతుంది, నాకేం తెలుసు వాడినడిగా. ఇంకా అంత చివరికి వచ్చాడు. చివరికి వచ్చింది అక్కడ ఉన్నాడు అసలు. ఏరబ్బాయ్ ఏనుగు ఎక్కడికి పోతుంది అన్నాడు. స్వర్గలోకము అన్నాడు. స్వర్గలోకము ఎంత దూరం అన్నాడు. ఇంకొంచెం దూరం అన్నాడు. అక్కడ ఏముంటుందా, చాలా బంగారం ఉంటుందా అన్నాడు. ఓహో అట్లా, ఎంత ఉంటుంది చూపాను, ఎంత అన్నాడు. ఇంత అన్నాడు. ఇంత అనగానే ఈ చేతులు ఎప్పుడు డబ్బని
మీద పడ్డారు. అంటే దీని కథలో నీతి ఏమిటంటే మోహం అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒకరిని చూసి మనం ఎప్పుడు కూడా సంతోషపడాలి కానీ ఒకరితో ఒకరితో పోటీ పడకూడదని ఈ కథలో చక్కగా నాకు నీతి చెప్పబడింది. ఇంకో కథ చెప్పి ముగిద్దాం. మీకు ఆలస్యం అవుతుంది. తర్వాత చెప్పన్నయ్యా అని రెండోసారి అడిగాడంట. ఈ తర్వాత అల్లుడు ఎత్తుకున్నాడు. ఏమయ్యా మా పడవలో ఏమి లేదంటే ఏమైంది? ఏమీ లేవు అన్నాడు. అంతే కదా మామ. ఆ మామ దగ్గర అల్లుడు దగ్గర మామ. సో అయిపోయింది. తర్వాత స్వామివారు మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ మూడోసారి వచ్చాయి. కనీసం ఒకసారి అబద్ధం ఆడ, రెండోసారి అబద్ధం, మూడోసారి సత్యమైన చెప్తాడని చెప్పి ఆయన బాధ పాపం భక్తుల మీద. సరే మూడోసారి వచ్చి ఏమయ్యా ఇద్దరు అడుగుతాం చెప్పండి మీరు, మీ సత్యంలో ఏముంది అన్నాడు. మామ నాకు చూడ ఈ నెలలో దొంగ సన్యాసలాగా ఉన్నాడు. మనకి ఇచ్చిన ఆ మహారాజు యొక్క ధనరాశిని కాజేయడానికి కాషాయ వస్త్రం ధరించి మనం వెంబడిస్తున్నాడు. మామ నువ్వు నమ్మి త్వరగా ఉందని చెప్పాక నాకు తెలుసులే అల్లుడు అని అంటూ అప్పుడు మామ స్వామివారితో అంటున్నానంట. ఏమయ్యా నీ సంచిలో ఏముంది? నా సంచిలో ఏమి లేదు. ఆకులు అలువులు రాళ్ళు రప్పలు తప్పియు ఏమియో లేవయ్యా అన్నారంట. ఓహో అట్లున్నా సత్యనారాయణ స్వామి వరకే ఇంతలో అబద్ధమా? సరే నిజమేనా? నిజము, మేము అబద్ధమే ఆడము, సత్యము సత్యము. ఓహో అట్లా అట్లే అగుగాక తథాస్తు యద్భావం తద్భవతి. మన భగవంతుడు ఏదైతే సమర్పిస్తామో అది మనకి తిరిగి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ స్వామివారి పోయి ఆ చెట్టు కింద నిలబడ్డాడు. మరి నేను వస్తాను తెలుసు. పడవ తేలికైంది. పడవలో మూటలను చూసేలాగే దాంట్లో స్వామివారి యొక్క ప్రభావం చేత నగలు లేవు, నట్లు లేవు, ధనము లేదు. మూటలన్నీ కూడా ఆకులు రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేకపోవడం చేత మూర్ఛితుడైన మామ అల్లుడిద్దరు పడవలు పడిపోయి మళ్ళీ తేరుకొని మామ ఆయన వచ్చినవాడు నిజమైన సన్యాస మామ, దొంగ సన్యాసం మామ, ఆయన పోయిందంటే అన్ని పోతాయి, ఆయన త్వరగా పోయి ఆయన పాదాలు పట్టుకున్నాం పామావ అంటూ ఆ మామలు పడవ దిగి త్వరగా ఆ మహానుభావుడి దగ్గర పోయి కుడిగారు ఒకడు ఎడగారు ఒకడు ఇద్దరు పట్టుకొని వారి విధంగా అంటున్నాడంట. నమో వాధనతీతాయ అమిత శక్తి ఆది మధ్యాంతరహితాయ అనంతాయ గుణాత్మనే సత్యస్వరూపాయ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన సత్యదేవం ప్రణమామ్యహం. ఓ దేవాదిదేవా, నీ మాయం తెలుసుకున్నకు మేము మూఢులము, అజ్ఞానం, మీ బిడ్డలము, తెలిసి తెలియక తప్పులు చేస్తున్నాం, మా తప్పులు క్షమించి మా యొక్క ధనరాశిని మాకు ఇప్పించు తండ్రి అని ఆయన కాలు పట్టుకొని ప్రార్థించారంట మామూలు. ఎప్పుడైతే ఒక మనిషి అన్న తర్వాత తప్పు చేయడం ఎవరికైనా సహజం, కానీ అదే తప్పుని తాపగా చేయకూడదు. పశ్చాత్తాపం అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే. అప్పుడు వాడు వేరుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, దుఃఖించాడు. ఎవరి స్వామివారిని వేరుకున్న తర్వాత సరే లేండి, ఇంకనైనా మీరు నా యొక్క వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించుకో పొమ్ము అని స్వామివారి చెప్పగా ఎమ్మడే పడవలో వచ్చి చూడగా ఆ యొక్క వర్తకుల దక్షిణ యొక్క ధనము ఒక మూట, మహారాజు వారి ఇచ్చిన యొక్క ధనరాశి రెండో మూట, భగవంతుడి కృప చేత మూడో మూట కూడా వచ్చి చేరింది. ఎమ్మడే బతుకు జీవడా అనుకుంటూ ఆ పడవలో ఆ నదిలో వెళ్తున్నాడంట. అలా వెళ్ళగా 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 కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక దూతను పంపించాడు. దూత త్వరగా నువ్వు వెళ్ళి నా భార్య అయినటువంటి లీలావతి కళావతిని తీసుకొని మీ నాన్నగారు అల్లుడుగా ఇప్పుడే రత్నసారం అనే ఒక పురాణం నుంచి చేరుకొని వస్తున్నాడమ్మా, ఈ మూటలు ధనరాశిని దించాలి, మీ నాన్నగారు అల్లుడు వస్తున్నాడని చెప్పేసి రా పో త్వరగా అని ఒక దూతను పంపించారు. దూత కింద పడుతూ పైకి లేస్తూ వెళ్ళి, ఓ లీలావతి అమ్మ, మీ ఆయన గారు మీ అల్లుడు గారు ఇప్పుడే రత్నసారపురానికి రేవు చేరుకుంటున్నాడు, నన్ను త్వరగా పంపించారమ్మా, కాబట్టి త్వరగా రామ్మా అని అనగా అప్పుడు లీలావతి పరుగు వస్తూ అమ్మాయి అనేటి కళావతి చెప్పింది. అమ్మాయి కళావతి, మీ నాన్నగారు అదే ప్రకారంగా అల్లుడు గారు ఇప్పుడే ఆ యొక్క రత్నసారపురం వస్తున్నాడమ్మా, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వ్రతాన్ని చేసి త్వరగా రామ్మా అని చెప్పి లీలావతి కళావతికి చెప్పి తర్వాత తన నది దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళింది, మామగారు దిగారు, మామగారు దిగింది అల్లుడు గారు, మామగారు దిగారు, తర్వాత ఆ ధనరాశులు దిగారు, ఇంకా అల్లుడు గారు దిగబోతున్నారు. ఇంతలో ఆ కళావతి వ్రతాన్ని చేసి పరుగుపురం భర్త వస్తున్నాడు యొక్క సంతోషంతో ఎదురెళ్ళి అక్కడ చూసి నా భర్త ఇక్కడ ఉన్నాడు, ఎన్ని రోజులు పెళ్ళిన తర్వాత అని చెప్పి సంతోషంతో ఆ భర్త ఆనందమైందో ఉంది. అప్పుడు సత్యనారాయణ స్వామి వారు ఆగ్రహించినట్టు వారై, అరే నా వ్రతాన్ని అయితే చేసిందే,
నా యొక్క ప్రసాదాన్ని భుజించకుండా వచ్చింది కాబట్టి అని ఆ అల్లుడిని అందరూ చూస్తున్నవాడిని తర్వాత కూడా తలకిందలు చేసి ముంచి వేశాడు సత్యనారాయణ స్వామి వారు. అందరూ కూడా మా అల్లుడు అందరూ వేడుస్తున్నారు. ముక్కు పచ్చడాలని మా అమ్మాయికి పెళ్లి చేస్తే కనీసం ఈ విధంగా జరిగేది ఏంటి అంటే ఒకరు ఏడ్చుకుంటూ దుఃఖిస్తూ బాధపడుతుంటే ఇంకా కళావతి అంటుందంట, అమ్మా నాకు వివాహం చేసే అంతవరకే తల్లిదండ్రుల యొక్క బాధ్యత, కొరవంతా కూడా నా యొక్క ప్రారంభ కర్మ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇందులో మీకు తప్పేం లేదమ్మా, మీరు బాధపడద్దు. నా భర్త లేని జీవితం నాకెందుకమ్మా అన్నాడు. అంటే ఏంటి, మనకి ధనం కాదు కావాల్సింది, భోగభాగ్యాలు కాదు. భర్త అనేవాడు చల్లగా చూసుకుంటూ, భర్త అనేవాడు ఆయుష్యవంతుడైనప్పుడు సౌభాగ్యం కోరేది భర్తే కాబట్టి అమ్మాయి సౌభాగ్యం బాగుండాలని భర్త గారు బాగుండాలి. కాబట్టి ఈ వ్రతంలో చక్కగా చెప్పబడింది. ఆ విధంగా ఆ యొక్క ఎవరైతే సౌభాగ్యం కోరి ఉంటారో ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారో అని చెప్తూ అప్పుడు స్వామివారిని వేడుకున్నారంట. అమ్మా నా భర్త లేని జీవితం నాకు వ్యర్థం, నా భర్తతో పాటు నేను కూడా ఈ యొక్క నదిలో దూకి ప్రాణత్యాగం చేసుకుంటానమ్మా అని చెప్పి ఎగిరి ఆ నదిలో దూకపోయేసరికి స్వామివారు ఆకాశంలో గోచరించి శబ్దోచ్చరంతో మాటలు వినపడ్డాయంట. ఓ ఈ వ్రత కూడా నీ యొక్క కుమార్తె నా యొక్క వ్రతమైతే ఆచరించింది కానీ నా వ్రత ప్రసాదాన్ని తీసుకోకుండా వచ్చింది. ప్రసాదము అనగా నా యొక్క అనుగ్రహం. ప్రసాదం తినకుండా వచ్చింది కాబట్టి నా అనుగ్రహం వల్ల అతన్ని నేను ముంచివేశాను. పోయి అపరాధం కోరుకొని నా ప్రసాదాన్ని స్వీకరించిందా మళ్ళా నీ ఆ యొక్క అల్లుడిని పైకి తీసుకొస్తాను చెప్ప పొరుగుపొరుగున వెళ్ళి అమ్మాయి అపరాధం కోరుకొని ఆ ప్రసాదాన్ని గురించి మళ్ళీ రేవుకు వచ్చేసరికి ఎప్పటి వలె ఆ నదిలో ఉన్న యొక్క పడవతో సహా ఒడ్డుకు చేర్చాడు సత్యనారాయణ స్వామి వారు. చేర్చి ఓ ఈ వతుకులారా ఇంకనైనా జాగ్రత్తమైన ఆ వ్రతాన్ని శ్రద్ధాభక్తులు ఆచరించము, అశ్రద్ధ పనికి రాదు పొమ్ము అని చెప్పారు. ఎమ్మడే మామ అల్లుడు లీలావతి కళావతి ఇంటికి వెళ్ళి ఏమండి ఇప్పుడైనా మనం సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరిద్దామండి, నా మాట వినండి అండి. సరే దేవి మనకి ధనం వచ్చింది, అన్ని బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఆచరిద్దాం అని చెప్పి చుట్టుపక్కల ఉన్న యొక్క గ్రామాలు ఎవ్వరు చేయనటి వ్రతాన్ని రంగరంగ వైభోగంతో బేలతాళాలతో చక్కగా చుట్టాలు బంధువులతో ఆ వైభవపేతం చేసి నభూతో నభవిష్యతి అన్నట్టుగా సత్యనారాయణ స్వామి వ్రత దంపులు చేసి అంతిమ మోక్షలోకమైనటువంటి వైకుంఠానికి వెళ్ళారంట. కాబట్టి సత్యనారాయణ వ్రతకాలం ముందు తృతీయోధ్యాయ చతుర్థోధ్యాయ సమాప్త. ఓం ఆకాశాత్పదం యథాగచ్చ సాగరం సర్వదేవా నమస్కారం కేశవం ప్రతిగచ్చతే నమస్కారం వాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరవాహే సహస్రనామ్నే పురుషాయ సహస్రకోటే యుగాధారణే నమో నమః. నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ నమో నమః. భగవతో ప్రేమ భగవతో వీరేణ భగవత శిరస భగవత కర్మణ భగవత గృహీతో భగవత ధ్యాత భగవాన్ జ్ఞాత పక్షవిదోరేణ్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమా భోజోదేవసోమృతం బ్రహ్మ ప్రోర్భావసవారోం సత్యంజన మంజాని అమృతమస్తు అమృతమస్తు. గోదౌరర్కర సకల ప్రసాదేన పదమావర్తే ఓం ప్రాణ స్వాపాయ స్వావ్యాయ స్వాపాయ స్వా సమానాయ స్వా. మధ్యే మధ్యే పానం సమర్పయామి ఉతావ సమర్పయామి అస్తో ప్రశాంత సమర్పయామి నవే జనంతులు శుద్ధ ఆచమనం సమర్పయామి. భోగే పరే జగత్తోరే నాగవరే దర్శనం ముక్తాజోనా సంయుక్తం తాంబూలం ప్రతిపుష్యతాం. రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. రాత్రకాలయో భూనిరా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయేన వైకాల శాస్త్రయుక్తే ఏతద్దేవతార్పణమస్తు. గోడు మేళ అందరూ నమస్కారం చేసుకోవాలి స్వామివారికి. ఓం నర ప్రజామే గోపాయ అమృతాయ దేవతే జ్ఞానాక్షమాంజ అమృతే సత్యే ప్రతిష్ఠితాం. అలర్వ మే గోపాయ రస
భజన ఆపాలయ్యా. ఏ తత్ కర్పూర నిరాజంతే సుభాజం సమర్పయామి. రెండో కథలో వెళ్తున్నాము. మరి చక్కగా అక్షంతలు తీసుకోండి దంపతులు ఇద్దరు కూడా. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి నమః. ద్వితీయోధ్యాయ ప్రారంభ. కాశీ అనే ఒక నగరంలో ఒక పండితుడు గలడు. ఆ పండితుడు సకల వేదములను చదివినట్టి సరస్వతి దేవి యొక్క పుత్రుడైనట్టు ఆ పండితుల వారు చక్కగా కాశీనగరంలో ఉన్నారు. ఉంటూ కాశీనగరం భిక్షార్చన చేస్తున్నాడంట. ఒక్కొక్క గృహానికి వెళ్ళాడు జోలు దగ్గరించుకొని. భవతే భిక్షాం దేహి దేహి భవతే భిక్షాం దేహి అని భిక్షార్చన పోయాడంట. కుటుంబ పోషణ చేసుకునే వాడికి ఎవరు కూడా పాపం ధాన్యం ఎవరు కూడా మోయిన కానీ ధాన్యం ఏమి పోయేసరికి దుఃఖాక్రాంతులయ్యారు. అలాగా రోజు పోవడం మళ్ళీ రావడం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే అతని యొక్క ప్రారంధములో దానము ధర్మము చేయకపోవడం వల్ల ఈ ఆర్థిక స్థితి అతనికి కలిగింది పూర్వజన్మ యొక్క సుకృతం వల్ల. సరే చివరికి అట్లా రోజు పోతున్నాడు మళ్ళీ వస్తున్నాడు కానీ రావట్లేదు. బిడ్డలు ఏమో ఏడుస్తున్నాడు, పోషణ జరగట్లేదు. ఇది విరక్త కలిగిపోయి ఇది దేవుడే లేడు అనే యొక్క స్థితికి వచ్చి బాధపడ్డు ఆత్మత్యాగం చేద్దాం అందరం కూడా ఒకేసారి తినకుండా మరణిద్దామనే ఉద్దేశం చేత తరించినట్టు యొక్క దంపతులు అందరూ కూడా ఉన్నారు పండితులు. సరే ఆ విధంగా ఉన్న ఆ పండితుల వారు మళ్ళా జోలు ఈ రోజైనా పెడతారేమో చూద్దాం అనుకుని జోలు దగ్గర మళ్ళీ కాశీనగరంలో బ్రాహ్మణులను నివసిస్తున్న నీకు మళ్ళీ ఆ గ్రహానికి వెళ్తున్నాడంట. అప్పుడు సత్యనారాయణ స్వామి కథలోకి ఆ యొక్క బ్రాహ్మణోత్వని ఆ కీర్తింపడానికి ఉద్దేశం చేత సత్యనారాయణ స్వామి వారు ఆయన ఎదురొచ్చాడంట. కాశీనగరం జోలు దగ్గరించుకొని పోతున్నాడంట. ఎలా వచ్చారు స్వామివారు అంటే కాకి కాకి కోకిల రూపేశ తథా వృద్ధ విప్రాహ. ఆ ఎదురొచ్చారు స్వామివారు ఈ పండితుడికి ఎదురుగా. వచ్చిందా ఎట్లా ఉన్నాడు స్వామివారు అంటే నల్లగా ఉన్నాడు స్వామివారు, నీలమేఘ ఛాయగా ఉన్నాడు. అలాంటి నల్లటి వాడు చూస్తే మారుతిగా ఎలా ఉంది, ఓ బ్రాహ్మణోత్తమ అనగానే కోకిల కనుక పాదపడితే ఎంత అమృత తుల్యంగా ఉంటుందో ఆయన కంఠముతో బ్రాహ్మణోత్తమ అనగానే అంత అమృత తుల్యంగా ఉందంట. అయితే ఆయన ఎలా ఉన్నాడు, వృద్ధ బ్రాహ్మణ. వృద్ధుడు అంటే ముసలివాడు. ముసలి బ్రాహ్మణ వేషం వచ్చాడు. కానీ ఆయన ముసలి బ్రాహ్మణ వేషం వచ్చినప్పుడు కూడా ముసలి ఛాయలో ఆయన లేనేది. ఎలా ఉన్నాడయ్యా అంటే 1000 కోటి సూర్య ప్రభావంతో దగదగాయమానంగా వెలిగిపోతూ ఎదురొచ్చాడంట. ఆ బ్రాహ్మణుని శ్రీమన్నారాయణ వారు వచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ నీవెందుకు బాధపడుతున్నావు, నీకు వచ్చిన బాధ ఏమిటయ్యా నాకు చెప్పు అన్నాడు. నాకు దేవుడే తీర్చలే, నా కర్మ ఇలా ఉంది, నువ్వు మటుకు ఏం చేస్తావయ్యా, నీ ప్రోవన నువ్వు వెళ్ళుము అన్నాడు. అలా కాదయ్యా, నా మాట విను, నీకేదో కష్టం వచ్చింది, తోటి బ్రాహ్మణ్ణి ఏదో నీ కష్టాన్ని తీరుతాను వచ్చి నేను అడిగితే ఆ విధంగా అంటావేమయ్యా అన్నాడు. సరేలే, దేవుడే నా కష్టాలు తీర్చలేదు, ఇంకో నువ్వు వచ్చి తీరుస్తావా, అందులో వృద్ధాప్య దశలో నీకు బ్రాహ్మణోత్తరుని నీవు అని అంటూ ఆయన వెళ్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ ఆత్మత్యాగం చేసిన నీకు నేను చెప్పేది ఏమి రుచిస్తుందయ్యా అన్నాడు. అప్పుడు గ్రహించాడు ఆ బ్రాహ్మణోత్తరుడు, అవును నేను ఆత్మత్యాగం చేస్తానని ఈయనకి ఎలా తెలిసింది, మా ఇంట్లో ఈ విషయం ఈయన దగ్గర ఏదో దైవికం ఉంది, అయ్యా నేను ఈ విధంగా చేస్తాను మీకు ఎలా తెలుసు అంటే, నాకు అన్నీ తెలుసులేవయ్యా, నేను చెప్పింది ఒకటి, నీ దారిద్ర్యం అంతా కూడా తొలగిపోవడానికి ఒక వ్రతం ఉందయ్యా, ఆ వ్రతమే రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం. ఆ వ్రతమును ఆచరించినట్టయితే నీకు దారిద్ర్యం అంతా కూడా ప్రారంభంలో కర్మ కూడా తొలగిపోతుంది, నా మాట మీ ఒక్కసారికి ఆ వ్రతాన్ని ఆచరించవయ్యా అని అన్నాడంట. సరే అని చెప్పేసి, నాకు దేవుడి మీద నా నమ్మకం లేదు, నీ మీద తోటి బ్రాహ్మణుడు చెప్తున్నా కాబట్టి సరే నిన్ను నమ్మి నేను పోతున్నాను, నిజంగా ఆ దైవికం ఉందని చూద్దాం, ఈ రోజు పోయి నేను అడుగుతాను నిజంగా కనుక అని మళ్ళీ జోలు తెగించుకోవచ్చి అగ్రహారానికి వెళ్ళి భిక్షాం దేహి అని వేడుస్తూ దుఃఖిస్తూ బాధతో అడిగారంట పాపం బ్రాహ్మణోత్తముడు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క ఆయన చెప్పాడో ఆయన కృప చేత జనులకి అందరూ కూడా
బుద్ధి అంతా కూడా జ్ఞానోదయం చేసి వాళ్ళకి పెట్టాలని ఒక సంకల్పం కలిగి ఆ ద్వారం గుండా ఆ ధాన్యం తీసుకొని ఆ జోలు నిండా పోసారంట. నిండిపోయింది జోలు, బరువు మోయలేకపోతున్నాడు. ఇంకా సంతోషంగా వచ్చి బ్రాహ్మణోత్తముడికి ఎదురు నిలబడి, బ్రాహ్మణోత్తమా నీవు చెప్పావు నిజమే, నిన్ను నమ్ముతున్నాను, ఆ వ్రతం ఏమిటయ్యా, ఆ వ్రతము ఎట్లా చేయాలయ్యా, త్వరగా చెప్పు తండ్రి అని అడగ. అప్పుడు అది రమాస సత్యనారాయణ వ్రతం అయ్యా, ఈ వ్రత విధానం ఈ విధంగా చెయ్యి, నీకు దారిద్ర్యం కూడా అంతా కూడా క్రమేణ తొలగిపోతుందనగా ఆ వ్రత విధానానికి బ్రాహ్మణుడు తెలియపరిచి స్వామివారు పక్కకు వెళ్ళి అదృష్టం అయిపోయాడు ఆ సత్యనారాయణ స్వామివారు. ఎమ్మడి ఆ బ్రాహ్మణుడు తన గృహానికి వచ్చారు. చక్కగా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నోచుకున్నాడు. ఆ నోచుకోగానే ప్రతి నెల చేయగా అతనికి దారిద్ర్యం తొలగిపోయి ఒక కోటీశ్వరునికి ధన సంపూర్ణ అన్నాడు. అలా ఉండగా ఒకరోజు కాష్ట అంటే కట్టెలు అమ్ముకొని జీవించేవాడు ఒకడు బ్రాహ్మణుడికి జరుగుతున్న ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతము ఆ చుట్టాల బంధువులను చూసి కట్టెల మోపు బయట పడివేసి వాకిన దగ్గరికి వచ్చి కూర్చొని ఆ వ్రతానంత విని అక్షంతలు వేసుకొని ప్రసాదం స్వీకరించి బ్రాహ్మణోత్తముని అడుగుతున్నాడంట. ఓ బ్రాహ్మణోత్తమా, నీవు చేస్తున్న వ్రతము పేరు ఏమిటయ్యా? ఆయన ఎవరయ్యా అంటే, అయ్యా ఆయన సత్యనారాయణ స్వామి వారు. నేను దారిద్ర్యంతో పాటు ఒక మహాముని నాకు చెప్పినాడు, ఈ వ్రతం చేయడం వల్ల సకల అభిష్టములను కూడా నెరవేరుతాయి, కాబట్టి మీరు కూడా చేసుకోవచ్చు అనగా ప్రసాదం స్వీకరించి ఇంటికి వెళ్ళి భార్యకి పెట్టి తను కొంచెం భుజించి అప్పుడు సత్యనారాయణ స్వామి వారి మనసులో నమస్కరించి, ఓ సత్యదేవ, నేను ఒక మహానగరానికి వెళ్తున్నానయ్యా, ఆ నగరంలో కనుక నాకు కట్టెల మోపు కనుక ఎక్కువ ధనం వచ్చినట్టయితే నీ వ్రతాన్ని నేను ఆచరిస్తాను అని అనుకొని కట్టెల మోపు శిరసను కట్టెలు అంటూ ఆ యొక్క మహానగరానికి వెళ్ళాడంట. ఆ మహానగరం ఎట్లా జరుగుతుంది? ఒక చోట గృహప్రవేశాలు, ఒక చోట వివాహాలు, ఇలా రకరకాల శుభ కార్యక్రమం జరుగుతుంది. మాకాలు పోటీ పడి ఆ యొక్క 100 రూపాయలు కట్టె మోపు కాస్త 500 ఇచ్చి తీసుకున్నారు. ఎంతో సంతోషంతో ఆ వచ్చిన యొక్క ధనంతో ఆ పట్టణాల నుంచి వచ్చేటప్పుడు ఆ వ్రతానికి కావాల్సిన వస్తు సామాగ్రిని కూడా తీసుకువచ్చి ఆ వ్రతాన్ని ఆచరించి ఆ కట్టెలు అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నంత కాలం కూడా దారిద్ర్యం లేకుండా వ్యాపారం బాగా సాగి ధనవంతుడి అంచెన మోక్షరూపమైనటువంటి వైకుంఠవాసాన్ని చేరుకున్నారు. జై సత్యనారాయణ స్వామి నమః. ద్వితయోధ్యాయ సమాప్త. భజంత్రీలు కౌమైకమైన గదను ధరించి తులసిమాలు విభూషితులై వెలుగొందుతున్న ఆ శ్రీమన్నారాయణ వారిని చూశాడంట. ఆ యొక్క నాగవారు చూసి, నమో వాగ్మనతీతాయ అమిత శక్తయే ఆది మధ్యాంతరహితాయ గుణాత్మనే, నా యొక్క వాక్కుతో కానీ మనసులో కానీ ఊహించుటకు అతీతమైనటువంటి ఒక రూపం గలవాడా శ్రీమన్నారాయణ, ఈ నారద మహర్షుల వారు నీకు నమస్కారం చేస్తున్నారయ్యా అని నమస్కారం చేశాడు భక్తితో. అప్పుడు స్వామివారు కనులు చిన్నగా తెరుస్తూ చిన్నగా నవ్వుతున్నాడంట. మందహాసే, చిన్నగా నవ్వుతూ చిరునవ్వుతో అప్పుడు నారదుల వారితో అంటున్నాడంట, నారద, నీవు వైకుంఠానికి వచ్చిన విశేషం ఏమిటి? ఎందుకు వచ్చావు? అందులోనూ నారద మహర్షుల వారు వైకుంఠానికి వచ్చారంటే ఏదో కొత్త విశేషాలు తీసుకువస్తూ ఉంటారు. కాబట్టి నీ మనసులో ఏముందయ్యా నారద, ఎందుకు వచ్చావు వైకుంఠానికి అన్నాడు పరంధాముడు అయినట్టు నారాయణుడు. అప్పుడు ఆయన అంటున్నాడు నారదుల వారు, ఓ పరంధామ, వైకుంఠవాస, కేశవ, నీకు తెలియని విషయం ఏముందయ్యా? అన్ని విషయాలు తెలుసు, అయినా నా నుంచి చెప్పియాలనే ఒక కుతాహల సంతోషంతో ఉన్నావు లేవు. సరే చెప్తాను స్వామి అని. భూలోకంలో ఎలాగుంది? అందరూ కూడా రకరకాల ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, శరీర సమస్యలతో ధార్మికులై భక్తులు జీవితాలు గడుపుతూ వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు స్వామి. వారిని ఉద్ధరించేదానికి ఏమైనా ఉంటే నా యందు ప్రేమతో చెప్పు తండ్రి అని నారద మహర్షి వారి చేతులు జోడిస్తూ దుఃఖముతో వేడుస్తూ స్వామిని వేడుకున్నారంట. అంతలా నారద మహర్షి ఎప్పుడైతే ఆ దుఃఖంతో ప్రేమతో ఆయన్ని ఆరాధించారు, ఆ యొక్క నారాయణుడు ఈ విధంగా అంటున్నాడు, ఓ నారద మహర్షి, లోకాన గ్రహకాంక్షయా, నారద, ఎవరైతే అందరూ ఏం కోరుకుంటుంటారు? నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. నువ్వు అలా కోరుకోవాలి. ఏం కోరుకున్నాడు? లోకాన గ్రహకాంక్ష, అన్ని లోకాల కన్నా కూడా మత్స్యలోకే మానవులు నివసిస్తుంది మత్స్యలోకం, భూలోకం. భూలోకంలో ఉన్న యొక్క జనులందరూ కూడా సుఖంగా ఉండాలి స్వామిని కోరుకున్నావే
అది నీలో నాకు నచ్చింది. అందుకోసం ఒక వ్రతం ఉందయ్యా, ఆ వ్రతమే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము. ఆ వ్రతాన్ని కనుక ఆరాధించినట్లయితే సకల దారిద్ర్యములు సకల బాధలు అన్ని తొలగిపోయి శుభత్వం కలుగుతుంది అని చెప్పారు. సరే స్వామి అని చెప్పి ఆ వ్రత విధానమును ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఆ విశేషమని కూడా నాకు తెలియపరచు తండ్రి అంటున్నారు మహర్షి వారి అడిగారంట. అంత శ్రీమన్నారాయణుడు చెబుతున్నాడు, ఓయి అన్ని వ్రతముల కన్నా కూడా ఈ సత్యదేవుని యొక్క అమోఘమైన ఈప్సతారకమైన ఫలితము ఇచ్చున్నది ఉన్నది. ఈ వ్రతమును ఎప్పుడెప్పుడు చేయాలి అంటే కార్తీక మాసంయాయాం మాఘమాసే మాఘమాసంతాయాం వైశాఖ మాసే. ఈ యొక్క వ్రతాన్ని కార్తీక మాసంలో చేస్తే ఉత్తమం. రెండవ మాసము మాఘమాసంలో మంచిది, లేదా వైశాఖ మాసంలో అయినా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చును. అదే కాకుండా నాకు ఇష్టమైన ఏకాదశమ్యాయాం పూర్ణిమ్యాయాం ఏకాదశి రోజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు, లేదా పౌర్ణమి రోజైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అది లేని పక్షాన ఇంకెప్పుడు ఆచరించాలి స్వామి అని అడిగినప్పుడు మేషరాశన్యాయాం మీనరాశన్యాయాం. ఈ యొక్క సూర్య భగవానుడు మేషరాశి నుంచి మీనరాశి, ఒక రాశి నుంచి ఒక రాశిని మారుతుంది. దాన్నే మాసము అంటారు. నెలకు ఒకసారి మారుతుంటాడు. ఆ మారే యొక్క సందర్భం ఏదైతే ఉందో ఆ సమయాన్ని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. లేదయ్యా ఇంకెప్పుడు చేయొచ్చు ఈ వ్రతం అంటే ఉత్తరాయణము దక్షిణాయనము అని మనం పిలువబడుతుంది. అది 6 నెలలు, ఇది 6 నెలలు. అప్పుడైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును అని చెప్పారు. లేదు అలాంటి యొక్క తిథులు లేవు, ఇంకెప్పుడు చేయొచ్చు ఈ వ్రతం అంటే ఏదైనా ఒక కార్య నిమిత్తంగా విజయం కావాలని మనం పోయేటప్పుడు కార్యసిద్ధి కొరకు వ్రతం చేయొచ్చు. నిండు దారిద్ర్యంతో తినేదానికి తిండి లేక ఆర్థికమైన సమస్యలతో బాధపడేట్టు ఈ వ్రతాన్ని చేయవచ్చు. సౌభాగ్యం కోరి వ్రతం చేయొచ్చు. సత్సంతానం కలిగి వ్రతం చేయొచ్చు. దాంపత్య సుఖం కోసం పిల్లల కోసం వ్రతం చేయొచ్చు. సకల అభిష్టములు నెరవేర్పే వ్రతం ఎప్పుడైనా చేయవచ్చు, దానికి సమయం లేదయ్యా అని చెప్పాడు. అన్ని దగ్గర అమోఘమైనట్టు ఏమిటి? పౌర్ణమి ఏకాదశి కుదరని పక్షాన ఏ రోజైనా కూడా ఆపత్కాలంలో ఈ వ్రతం ఆచరించినట్లయితే వాళ్ళ మనోభిష్టములను కూడా తప్పక నెరవేరుతాయి అని చెప్పారు. సరే స్వామి, ఈ వ్రత విధానం మీరు చెప్పారు, బాగున్నారు. ఈ వ్రతాన్ని ఎవరెవరు చేయాలయ్యా అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు, చాతుర్వర్ణేనా 4 వర్ణాలు వాళ్ళు చెప్పారు. ఎవరయ్యా ఆ 4 వర్ణాలు అని అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వర్తక, శూద్ర అని 4 వర్ణాలు పరమాత్మను చేయబడి ఉన్నట్టు అందరూ కూడా చెప్పారు. ఈ 4 వర్ణాలు కూడా భక్తి ప్రభుత్వంతో ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చును అని చెప్పారు. ఇంకపోతే ఈ యొక్క వ్రతంలో ప్రధానమైనటువంటి స్వామి వారి యొక్క రూపు. ఆ రూపు ఎలా ఉండాలి? బంగారంతో అర్ధకర్షం బంగారంతో ఉండాలంట. అయ్యా నాకు బంగారంతో శక్తి లేదు, వెండితో రజితాహ, రజితం అంటే వెండి, వెండితో అయినా రూపును పెట్టుకోమన్నాడు. శక్తి లేదయ్యా. చివరికి ఏమన్నాడు? కనీసము రూపాయి కాసైనా సత్యదేవునిగా భావించి ఆ రూపాయి కాసైనా సత్యనారాయణ భావించి పూజ చేసుకొని అదైనా మన శక్తానుసారం పెట్టుకోవచ్చు అన్నాడు. ఇంకా రెండోది ఏం చెప్పాడు? ఈ యొక్క కలశము సత్యనారాయణ కలశం ఏదైతే ఉందో ఆ కలశం కూడా చెప్పాడు. సువర్ణ పాత్ర, సువర్ణ కలసేన, రజత కలసేన, తామ్ర కలసేన. తామ్రం అంటే ఏంటి? రాగి, రాగి చెంబు పెట్టుకోమన్నాడు. అయ్యా నా దగ్గర అది కూడా శక్తి లేదు అనుకున్నప్పుడు కుమ్మర వారు చేసిన యొక్క ముంతలు ఏవైతే ఉంటాయో ఆ ముంతలైన పెట్టి భక్తి దక్కకుండా ఈ వ్రతాన్ని ఆచరించమన్నాడు. అలాగా చెప్తూ ఉన్నాడు సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ విధంగా అయిన తర్వాత ఆ సత్యనారాయణ వ్రతంలో ఎవరైతే వ్రతం చేయాలని తరించినట్టు దంపతులు ఉంటారో వారు ముందు రోజు సత్యనారాయణ స్వామి దగ్గర వేడుకోవాలంట. ఓ సత్యనారాయణ స్వామి, నీ వ్రతాన్ని రేపు ఉదయం నేను ఆచరిస్తున్నాను. మాకు ఎలాంటి ఆటంకము లేకుండా సకల కార్యసిద్ధం చేసి మమ్మల్ని అనుగ్రహించు సత్యదేవా అంటే ఆయన అనుజ్ఞ తీసుకొని ఉదయం అంతా కూడా ఒక్కబొద్దుండి రాత్రి కూడా చంద్రుడు ఉదయించిన తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి తత్సమానమైన పుణ్య ఫలితం లభ్యం అవుతుంది అని చెప్పారు. ఈ వ్రతంలో ప్రధానంగా మనపారాధన చేసి తెల్లని యొక్క వస్త్రం వేసి దాని మీద కలశం పెట్టి కలశంలో విష్ణువు యొక్క సత్యదేవుని యొక్క ఆవాహన చేసి పూజ చేసి మనపారాధనలో గణపతి పూజ,
నవగ్రహాలు, పంచలోహాలు, అష్టదిక్పాలకులు అన్నింటినీ ఆవాహన చేసుకొని పూజించి మండపారాధన చేయవలేదు. ఈ విధంగా మండపారాధన చేసిన తదనంతరము, పూజ అయిన తదనంతరము స్వామివారికి ఇష్టమైన గోధుమ యొక్క నూక ఏవైతే ఉందో ఆ గోధుమ నూక, చక్కెర, జీడిపప్పు, ద్రాక్ష, యాలక్కాయలు, పచ్చకర్పూరం, దాంతో ఆవుని అన్నింటిని కూడా మధువు అన్నింటిని కూడా రంగరించి చేరం పావు తక్కువ కాకుండా సత్యదేవునికి ఆ ప్రసాదాన్ని అనుగ్రహించాలంట. అనుగ్రహించి ఆ ప్రసాదాన్ని భక్తితో మనందరూ కూడా భుజించవలేను. కాబట్టి ఈ కలియుగంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి అన్ని కోరికలు కూడా నిర్విఘ్నుగాక అని చెప్పాడు. మొదటి అధ్యాయంలో ఏ విధంగా మనం ఎప్పుడు ఆ వ్రతాన్ని ఆచరించాలి, ఆ వ్రతం చేయడం వల్ల ఏమిటి ఫలితము అని విశేషం అంతా కూడా మొదటి కథలో చెప్పబడి ఉంది. జయ రమా సైత సత్యనారాయణ స్వామి నమః. అయ్యా భజన ఏకదా నైమసారణ్యే ఋషయా సర్వకాదయః ప్రాపచ్చరానం సూతం పౌరాణికం కలుః. పూర్వముకప్పుడు సూత భరతఖండములో సూత పౌరాణికుడు అనే ఒక మహామునేంద్రుడు ఉండేవాడు. ఆయనకి అన్ని విద్యలు తెలుసు. ఏమిటయ్యా విద్యలు అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అనే ఒక 4 వేదాలు చదువుకున్నవాడు సూత పౌరాణికుడు. అలాగే ఉపనిషత్తులు, అష్టాదశ పురాణములు అన్ని కూడా చదివినట్టు మహాజ్ఞాన సంపన్నుడు ఈ సూత పౌరాణికుడు. ఎవరయ్యా ఈ సూత పౌరాణికుడు? ఎవరి శిష్యుడు? వ్యాస మహామనేంద్రుడి యొక్క ప్రియ భక్తుడు, ప్రియ శిష్యుడు ఈ సూతుల వారు. ఈ భరతఖండంలో ఆయన భారతదేశంలో ఉన్న శక్తి దేవాలయాలు కానీ, విష్ణు ఆలయాలు కానీ, శివాలయాలు కానీ అన్ని దేవాలయాలతో శిష్య బృందంతో భరతఖండంలో అన్ని నదుల్లో స్నానం చేసుకుంటూ పురాణాలు, ఇతిహాసాలు చెప్పుకుంటూ సంవత్సరానికి ఒక్కసారి ఆ భరతఖండమైన యొక్క నైవశారణ్యము అనే ప్రాంతానికి వచ్చాడంట. ఎవరు? సూత పౌరాణికుడు. ఆ మహానుభావుడు రాగానే ఆయనకి కాలు గడిగారు. ఎవరు? సప్త ఋషయాః. సప్త అంటే 7 మంది. 7 మంది ఋషీశ్వరుడు తన గురువు గారు వచ్చారని వేగమే వెళ్ళి వచ్చి కాలు కడిగి ఉచితాశ్రమం మీద కూర్చోబెట్టి మంచినీరు ఇచ్చి చుట్టూరు ప్రదక్షిణ పూర్వకంగా ఆయనకి కూర్చొని నమస్కరించి, గురుతుల్య, మీలాంటి మహానుభావులు సంవత్సరానికి ఒకసారి భరతఖండం తిరిగి వస్తారు. ఓ మహానుభావ సూత గురువర్య, మాకు తెలియని విషయం ఏమంటే కలియుగం ప్రవేశించింది కదా. ఈ కలియుగంలో జనులు రకరకాల సమస్యలతో, రకరకాల బాధలతో పడుతున్నారు. వారిని ఉద్ధరించే ఒక వ్రతం ఏమైనా ఉన్నట్టే నాకు చెప్పవయ్యా అని అడిగాడంట శిష్య బృందం అందరూ కూడా. అప్పుడు ఆ సూత్రవారు చెప్తున్నాడు, ఓయి మహామునులారా, మీరు చక్కని విషయము అడిగినారు, దాన్ని చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. మీరు ఏ విధంగా అయితే నన్ను అడిగారో అదే ప్రకారంగానే అంతకుముందు నారద మహర్షి వారు అడిగారంట. ఎవరిని? శ్రీమన్నారాయణుల వారిని. నారద మహర్షి వారు భూలోకానికి వచ్చారు. అన్ని లోకాలు ఎన్నున్నాయి? సప్తలోకములు. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, మధ్యలో ఉండేది భూలోకము. కాబట్టి మనం ఏ కర్మ చేసినప్పుడు కూడా మళ్ళీ భూలోకానికి వచ్చి జన్మిస్తూ ఉంటారు. అలాగే ఆ యొక్క భూలోకములో పరమాత్మలు జనిస్తూ ఉంటారు, అవతరిస్తూ ఉంటారు. భూలోకం అంత పవిత్రమైనది భరతఖండం అంటే. అలాంటి భరతఖండంలో నారద మహర్షి అన్ని లోకాలు చూస్తూ చూస్తూ నారాయణ స్మరణ చేసుకుంటూ భూలోకానికి వచ్చారంట. ఈ భూలోకానికి వచ్చిన నారద మహర్షి వారు ఇక్కడ చూస్తే ఎలా ఉన్నారయ్యా జనాలు అంటే, కృతాయుగంలో భగవంతుడు సాక్షాత్కారం కలగాలి అనంటే చక్కగా తపస్సు చేసేవాళ్ళు. ఏ దేవుడి మీద ఇష్టం ఉంటుందో ఆ దైవాన్ని తపస్సు చేసి తపస్సు చేత పరమాత్ముని ప్రసన్నం చేసుకునేవాడు. తర్వాత 2వ యుగం వచ్చేసరికి త్రేతాయుగం యాగాలు చేస్తే గాని పరమాత్మ ప్రత్యక్షమయ్యేవాడు కాదు. తర్వాత 3వ యుగము ద్వాపర యుగం అంటే కృష్ణ పరమాత్మలో ఉన్నట్టు ఒక యుగము ద్వాపర యుగం.
అర్చన చేస్తే గాని పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగేది కాదు. కలియుగే హరినామ సంకీర్తన లేదు. అన్నిటికన్నా కూడా తపస్సు చేయాల్సిన పని లేదు, అర్చన చేయాల్సిన పని లేదు, యాగాలు చేయాల్సిన పని లేదు. ఒక్క పరమాత్మ యొక్క పరమ పవిత్రమైన హరినామ హరి అనే ఒక 2 అక్షరములు చేతే పుణ్యం లభ్యమవుతుందయ్యా. అలాంటి నామస్మరణ కూడా పలుకుడుకు కష్టంగా ఉంది. ఈ భూలోకంలో జనులందరూ కూడా కలి ప్రభావం చేత ఆ మాయకు లోబడిపోయి ఈ విధంగా ఉన్నారు. అయ్యో నేను ఎట్లా ఉద్ధరించాలా అన్న మనస్సు ద్రవించి ఆ నారద మహర్షి వారి వైకుంఠానికి వెళ్ళాడంట. ఆ వైకుంఠంలో ఎట్లా ఉన్నాడు స్వామివారు అంటే చూడండి చక్కగా. సువర్ణమయే, సువర్ణము అంటే బంగారము. సప్తద్వారే 7 ద్వారాలు ఉన్నాయి ఆ యొక్క వైకుంఠానికి. అటు ఇటు జయ విజయులు, గాన గంధర్వులు, కింపురుషులు అందరూ కూడా ఓం నారాయణ ఆది నారాయణుడు నమస్కారం చేసుకుంటున్నాయి ఆ వైకుంఠం. అలాంటి వైకుంఠానికి నారద మహర్షి వారు వెళ్ళి స్వామి అలాగా చేయనా. ఓం వందే వద్భయామసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదామస్తాభ్యామభయప్రదాన మనగనైః నామావిధేర్పుంసామక్తాభిష్ఫలప్రదానం హరిహర బ్రహ్మాజేవిదాం పార్శ్వే పంకజశంఖపద్మనైః యుక్తాం సదా శక్తిభిః సరస్వతమయీ సరోరసంగంధమాల్యభుజోభిః భగవతీం మలవల్లభే మనోజ్ఞే త్రిభువనభూతకరే హృదయమఖ్యం ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతహితప్రదాయ నమః ఓం శ్రద్ధే నమః ఓం విభూతే నమః ఓం సురభ్యే నమః ఓం పరమాత్మకాయ నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మే నమః ఓం సుధే నమః ఓం స్వహాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం వివాహవర్తే నమః ఓం అతిథే నమః ఓం దీప్తే నమః ఓం దీప్తే నమః ఓం వసుధాయ నమః ఓం వసుధారిణ్యే నమః ఓం కమలాయ నమః ఓం కాంతే నమః ఓం కామాయ నమః ఓం క్రోధ సంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధే నమః ఓం అనగాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం లోకశోక వినాశిన్యే నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మాస్తాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందరే నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మోగే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం మాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం దేవే నమః ఓం పద్మన్యే నమః ఓం పద్మగంధిన్యే నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదముఖే నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్రసోదరే నమః ఓం చంద్రభుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం ఇంద్రసీధరాయ నమః ఓం ఆహ్లాదరిణ్యే నమః ఓం పుష్టే నమః ఓం శివాయ నమః ఓం శివగర్తే నమః ఓం సత్యే నమః ఓం విమలాయ నమః ఓం విశ్వధరిణ్యే నమః ఓం దారిద్ర్యనాశిన్యే నమః ఓం ప్రీతిపుష్కృతే నమః ఓం శాంతే నమః ఓం శుక్లమాల్యాంబరాయ నమః ఓం శ్రీ నమః ఓం భాస్కరే నమః ఓం దిల్వనలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్వినే నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారంగే నమః ఓం హరిణ్యే నమః ఓం హేమాలిన్యే నమః ఓం ధనదానకర్తే నమః ఓం సిద్ధే నమః ఓం త్రైణ సౌమ్యాయ నమః ఓం శోభప్రదాయ నమః ఓం ఉమవేశకదానందాయ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రప్రదాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళదేవే నమః ఓం విష్ణువక్షస్థలాయ నమః ఓం విష్ణువత్నే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమాసాయ నమః ఓం దారిద్ర్యోసినే నమః ఓం దేవే నమః ఓం సర్వభద్రవాణ్యే నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళే నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః ఓం ఓం లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్త దేవంతాం యోగైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక ఉడుమినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం. అమ్మా అందరూ కూడా కట్టి వెలిగింది, అందరూ కూడా కట్టెలు కట్టెలు వెలిగించుకోండి. అందరూ కూడా కట్టెలు కట్టెలు వెలిగించుకోవాలి. అందరూ కూడా కట్టెలు వెలిగించుకొని ముందు కట్టెలు చూపిండి, కట్టెలు ఆపాలి.
సభ్యులు ఆపి చెప్పాలి. చెప్పండి. ఓం ధృతావిలాస భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూరశ్చ లక్ష్మీ భూతాగ్రాపయామి అడ్డుపడి కూర్చేయండి. తర్వాత కర్పూరం తీసుకొని వెలిగించండి. గంట కొట్టాలి. మీ దగ్గర ఉన్న గంట తీసుకోండి. ఓం ధృతావిలాసుడా భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూరశ్చ లక్ష్మీ భూతాగ్రాపయామి సాక్షాత్ దేశం దర్శయామి రూపదేవానందం తథా ఆచరణం సమర్పయామి. ఇది నైవేద్యం. తర్వాత మీ దగ్గర ఉన్నట్టు అరటి పండు ఏదైతే ఉందో ఆ అరటి పండుని నైవేద్యం పెట్టండి. ఓం మీ దగ్గర ఉన్న అరటి పండుని కొంచెం తోడు అమ్మా. 2 అరటిపళ్ళు ఉన్నాయి కదా మీ దగ్గర. సత్యనారాయణ స్వామి యొక్క మండపంలో ఒక అరటిపండు యొక్క తోడు కొంచెం తీసి నీరు చల్లండి దాని మీద. ఓం రుదంచేన పరించామి అమృతమస్తు. అమృతమస్తు చేతులు చూపింది కలిసానికి ఆ పదానికి. ఓం ప్రాణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ మృదానాయ స్వాహ సమానాయ స్వాహ. తర్వాత 3 సార్లు నీరు చూపించి స్వామివారికి నీరు చూపించి పక్కన గ్లాసులో వదలండి. నీరు చూపించిన తర్వాత మీరు ఇచ్చిన కర్పూరాత్రిని కళ్ళకద్దుకోండి. అందరూ కూడా ఒకసారి చెప్పండి. ఏడుగోడవాడ వెంకటరమణ గోవింద. గట్టే పలకాలి. గోవింద రమా సహిత సత్యనారాయణ స్వామి వారికి జై. అందరూ కూడా మరి చేతికి పుష్పము అక్షత తీసుకొని అందరూ ఒక్కసారి పైకి రావాలి. ఏమనుకోవద్దు మీరు. కాదు ఇప్పుడు ఉండవు. ఏమో స్వామివారి వ్రతం ఉన్నప్పుడు ఏ ఎప్పుడు ఉండదు మనకి. చిన్నగా ఏమైనా అయ్యా మీ భార్య లేపునా నువ్వు లేస్తావు కుర్రవాడు. అందరూ కూడా నిదానంగా అమ్మ లేవగలిగితే లేని లేవలేని మనసులో అనుకోవచ్చు. చాలు మన నన్ను అనుకోవద్దు మనసులో మీద ఏం పంపగాలంటే అందరూ కూడా. తర్వాత చేతికి అక్షత పుష్పాలు తీసుకున్నారా. ఓం అధాంగ లఘు మంత్ర పుష్పాహ. రైట్ అన్నయ్య అక్షరం తీసుకున్నారా. తీసుకోండి. మైకి తీసుకోండి. ఓం రాజా రాజా ఓం రాధాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ గుర్మహే కామాన్ కామకామాయ మహ్యో కామేశ్వరో వై శ్రవణో దదాదు శ్రేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్పురో నమః. ఓం తర్చరణి భూతేజో గుహాయాం విశ్వమూర్తిశం నిర్గస్తం వషట్కారమింద్రస్తం రుద్రస్తం విష్ణుత్వం బ్రహ్మాత్మం ప్రజాపతే జ్యోతిర్సో అమృతం బ్రహ్మ భూర్భవస్సు వరో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ప్రచోదయ మహాదేవే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాలు క్షేత్రే సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. మంత్రపుష్పం సమర్పయామి. చక్రం ధారయామి. గీతం సమర్పయామి. ముఖ్యం సమర్పయామి. శుద్ధోపచార రాజోపచార షోడోపచార పూజ సంపూర్ణ ఫలసిద్ధిరస్తు. అందరూ కూడా రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని అన్నవారి దేవక్షేత్రంలో గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా స్వామివారిని హృదయంలో నిలుపుకొని ఓం నమో లక్ష్మీనారాయణాయ అంటూ 3 ప్రదక్షిణాలు మీరున్న చోటే చక్కగా నిదానంగా చేయండి. యాని యాని భావాని జన్మాంతరగుణాని తాని ప్రదక్షిణం పదే పదే. మోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్షో సత్య దేవాయ
చేతిలోకి అక్షంతలు తీసుకున్నారు కదా, దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకోండి, జలం. అందరూ ఒకసారి నేను చెప్పినట్లుగా పలకండి. చేతిలోకి అక్షంతలు దొరుకుకొని పుష్పాలు దొరుకున్న తర్వాత చేతిలో పెట్టుకొని నేను చెప్పిన మంత్రాన్ని మీరందరూ పలకాలి ఒకసారి. ఓం మంత్రహీనం మంత్రహీనం అందరూ పలకాలి. క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం జనార్దన జనార్దన కృతం తత్పూజితం దేవ మయా దేవా నారాయణ నారాయణ నమోస్తుతే నమోస్తుతే కాయేన వాచా కాయేన వాచా మనసేంద్రయోర్వా మనసేంద్రియైర్వా అధ్యాత్మనా వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే ప్రకృతే స్వభావాత్ స్వభావాత్ సకలం కరోమి యజ్ఞం ఏతత్తు ఏతతో రమాసహిత రమాసహిత సత్యం నారాయణ సత్యం నారాయణ దేవత దేవత పాదార పాదార విందార అర్పణమస్తు అర్పణమస్తు పలకాలి, మీరు పలకడమ్మా. మంత్ర యంత్ర తంత్ర స్వర లోప ప్రాయచిత్త శ్రీ నారాయణ మూల మంత్ర కరిష్యే. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అంటే అర్థం ఏమిటాయా అంటే ఇందాక చెప్పాను, మంత్రహీనం. మనం పలికే యొక్క మంత్రాల్లో కానీ మనం పలికే యొక్క నామస్మరణలో కానీ ఎలాంటి యొక్క దోషాలు ఉన్నా కూడా క్రియాహీనం. మనం పూజ చేస్తుంటాం, ఏదో పొద్దుగా చెప్తున్నా కానీ అక్షంత చేయడం కాదు, పుష్పాలు చేయడం కాదు. కాబట్టి క్రియ కూడా బాగున్నప్పుడే ఫలితం వస్తుంది. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం. భక్తి తగ్గినా కూడా ఇక్కడ ఏదో చేస్తుంటాం, మనసు ఇంకో చోట ఉంటుంది, అప్పుడు ఫలితం రాదంట. అందువల్ల అలాంటి యొక్క లోపదోషాలు ఏమైనా ఉన్నట్టయితే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యకృతం మయా దేవ, నీ పాదాన్ని నమ్ముకున్నానయ్యా క్షమించు అని చెప్పి క్షమస్వత్వం క్షమస్వత్వం సత్యదేవా నమోస్తుతే అని. ఇంకో చివరికి వచ్చేసరికి మంత్రహీన మంత్ర యంత్ర తంత్ర స్వర లోప దోష ప్రాయచిత్తార్థం ఏవైనా ఉన్నట్టయితే అవి కూడా తీసివేసి మీ బిడ్డలం అయ్యా మా అపరాధం క్షమించి చల్లగా చూడు సత్యదేవా అంటే ఈ మంత్రానికి అర్థం అన్నమాట. కాబట్టి అందరూ కూడా నీ చేతున్న అక్షంతల్ని మీ దగ్గర ఉన్న సత్యనారాయణ స్వామి వారి కలశం మీద కొన్ని ఆ పటం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి దంపతులు ఇద్దరు కూడా. ఇప్పుడు చక్కగా అందరూ మళ్ళీ కూర్చోవాలి. ఇంకా కథలోకి మొదలు పెడదాం. ఎవరైనా మధ్యలో ఎవరు దాహం అయితే కొంచెం మంచిగా తాగండి, దయచేసి మంచిగా తాగండి అయ్యా. భక్తవస్యాయ నమః మహోదరాయ నమః పుణ్యకీర్తయే నమః పురారాధయే నమః త్రికాలజ్ఞాయ నమః విష్ణువస్యే నమః చతుర్భుజాయ నమః ఓం శ్రీ సత్యం. ఆ దగ్గర జరుపుకొని కుంకుమతో ఓం ఓం జగజ్జోయ ఓం మహాయ ఓం జ్ఞానజ్ఞాయ ఓం శ్రీవల్లభాయ శ్రీ జగన్నాథాయ ఓం చతుర్మూర్తయ ఓం యోగేశాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం శంకరాయ నమః జగద్ధ్వజాయ నమః నారసింహాయ నమః మహాదేవాయ నమః స్వయంభువే నమః ఓం భువనేశ్వరాయ నమః శ్రీధరాయ నమః దేవకీపుత్రాయ నమః పార్థసారథయ నమః అచ్యుతాయ నమః శంఖమాణే నమః పరం జ్యోతిషే నమః ఓం ఆత్మజ్యోతిషే నమః అజంతరాయ నమః ఓం శ్రీవత్సాంకాయ నమః ఓం అఖిలాధారాయ నమః ఓం సర్వోపతి ప్రభే నమః ఓం శ్రీ విక్రమాయ నమః ఓం త్రికాజ్ఞానాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం గణాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ప్రాణ ప్రతిష్ఠా ప్రారంభాంతే అథాంగుల్యాంశే విషే ఓం కేశవాయ కేశవాయ నమః పాద పూజయామి
గోవిందాయ నమః గురువః పూజయామి ఇందిరాపతయే నమః గంగే పూజయామి అనఘాయ నమః జామ్ని పూజయామి ఓం జనార్దనాయ నమః ఓం పూజయామి ఉస్తరస్వసే నమః కటిం పూజయామి పుక్షిస్తరస్నాయ నమః ఉదరం పూజయామి లక్ష్మీ వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామి శంఖచక్రగదాభ శారగపాణయే నమః బాహుం పూజయామి కంఠాయ నమః కంఠం పూజయామి పూర్ణేందు వివక్రాయ నమః వక్రం పూజయామి దంతాయ నమః దంతం పూజయామి నాసాగ్రముఖాయ నమః నాసికాం పూజయామి సూర్యచంద్రాగ్నిధారణే నమః నేత్రేణ పూజయామి సహస్రశీర్షే నమః శిర పూజయామి సమాశ్రిత సత్యనారాయణ స్వామి ఒక్క నిమిషం రక్షాబంధం కట్టి అశోకం చేద్దాం. అయ్యా భజంత్రుడు బోమేళం అందరూ రక్షాబంధనం కృష్ణమాం రక్షణ మూర్ధం నరకో అందరూ కూడా ఏనండి అయ్యా అయ్యా అట్లా కాదు ఉన్నాడు ఒక్క నిమిషం ఆగండి మాకన్నా స్పీడ్గా ఉన్నారు మీరు. అయ్యగారు వస్తారు నన్ను ఇంకోటంగా తీసుకు చెప్తాం ఇంకోటంగా అక్షం తీసుకో అక్షం తీసుకో ఇక్కడి నుంచి కొన్ని అక్షం తీసుకున్నానా మొత్తం చుట్టూ విష్ణు కర్మాణి శన్నోని దత్లాం శన్నో దేవీరవిశ్యాపో భవంతు వేతై శంభ్యోరవిశ్రవంతునా మూలమహామంత్రస్య వశిష్ఠ ఋషిః శ్రీమన్నారాయణో దేవత అదో దేవావంతు తధామభిః ఇదం విష్ణోర్వచక్రమే త్రేధా నిదే పదం సమూఢపస్మాకం సురే త్రీణి పదార్చక్రమే విష్ణో గోపా అధః అభ్య తదో ధర్మాని ధారయన్నో
సిద్ధిరస్తు. అదాంగా శ్రీ సత్యనారాయణ స్వామి దేవత పుష్ప తులసి దళాది అష్టోత్తర. మీరందరూ కూడా ఆ రూపకాశకి ముందు అక్షంతమ్మా. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత భూర్మః వస్త్రార్థం అక్షరాన్ని సమర్పయామి. ప్రోదార్థం వృతాక్షరాన్ని సమర్పయామి. గంధం ఏంటి? గంధద్వారామితి గంధః. మీరు కూడా గంధం పటం మీద కలిసి మీద మండపం మీద బాగా చదవండి. గంధద్వారామితి గంధః గంధద్వారాంధ్రాదృశాం పుష్టాంగరేషిణీం ఈశ్వరేయం సర్వభూతానాం తాం యువభూయేశ్వరం పరిమళ గంధాం ధారయామి. కుంకుమ బొట్టు పెట్టండి కలశానికి పటానికి. ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. కుంకుమ పరికల్పయామి. తర్వాత రక్షణ రక్షణ. ఇప్పుడు మనకి సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎందుకు చేయాలి? ఆ వ్రతంలో ఉన్నట్టు కొంచెం గొప్పతనం ఏంటంటే మన స్వామివారిని ముందుగా మనం చేసే మంత్రం చెప్పుకుంటున్నాం. సాంగం సాయుధం సవాహనం పదాన సమేతం పంచలోకదేవతమావాహయామి అని. పంచలోకాల యొక్క 5 లోకాలు ఉన్నాయి. ఆ 5 లోకాలు ఎవరెవరు దేవతలు ఉంటారు అంటే బ్రహ్మలోకం బ్రహ్మదేవుడు సరస్వదేవుడు. ఈ వ్రతంలో వారిని పిలిచాము. అయ్యా భూమిగా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఈ వ్రతాన్ని సామూహికంగా చేసుకుంటున్నాము. గౌరవాన్ని మేము చూస్తున్నాం. అన్నయ్యకు మంగళపూర్వకంగా ఆ బ్రహ్మదేవుని ఆ యొక్క సరస్వదేవిని పిలిచారు. 2 గౌరీమావాహయామి. గౌరీదేవిని పిలిచారు. ఎందుకని? మాంగళ్యం గట్టిగా ఉండాలి, ఆయుష్ బాగుండాలి, సౌభాగ్యం ఉండాలంటే గౌరీదేవి ఉన్నారు. అలాగే గౌరీదేవిని పిలిచారు. కద్రుదేవతమావాహయామి. కద్రులోకానికి కద్రుదేవి పిలిచారు. అలాగే విష్ణులోకం, అలాగే రుద్రలోకం అనే 5 యొక్క లోకాల్లో యొక్క దేవతలను కూడా స్వామివారికి మంత్రపూర్వకంగా ఆయన పిలిచారు. సత్యనారాయణ స్వామి అర్థం చేస్తున్నాము. మీరు అందరూ రాదయ్యా అంటూ. కాబట్టి ఈ భద్రత కాలంలో పూజ చక్కగా చేస్తున్నారు. అయ్యా భజంత్రులు కోరుతున్నారు. నవగ్రహ మండపారాధన నవగ్రహ పూజా కరిష్యే. ఓం ప్రజాపతి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాంగత్వేన స్వచ్ఛేన నిత్యానుపానవచ్చం గరిషే. ఓం స్వచ్ఛ ఓం ఆగ్నేయోస్మానిజామహే త్వా స్వేర ఆత్మహిదోన శంభో వైరాజంతే సునియంతాం ప్రేక్షావధీసోధావరాత్రియామి దర్శానాత్. శాంతమావాహిని హరమావాహిని అమితమావాహిని నిత్యానుపానః ఆవాహయామి. సూతాజయ సమేత స్వచ్ఛేనాయ ఆశాగష్టోపచారాన్ సమర్పయామి. శతధారం నిర్మయం సోమో వాస్తే జరుద్దుర్ణః స్వర్ణోదరాస్తే గరుడమావాహిని సౌనపక్షమావాహిని పక్షిరాజమావాహిని కకాశపుష్పమావాహిని గరుడాయ నమః ఆశాగష్టోపచారాన్ సమర్పయామి. ఓం పాపసంభవాత్రాయ మాం కృపయా దేవ శరణాగతవత్సలానిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో విజ్ఞానపతి కాని భాగవత మహాగణాధిపతే నమః. మంత్ర యంత్ర తంత్ర స్వర రూప దోష ప్రాయశ్చిత్తార్థం ఏతత్తు మహాగణాధిపతి దేవతార్పణమస్తు. అందరూ కూడా అక్షంతులు కొంచెం నీరు కలుపుకోండి. మీ దగ్గర జలాన్ని తడుపుకోండి అక్షంతుల వరకు. అయిన తర్వాత
ఆ అక్షంతలకు తలకుండా ఆ నీటిని కింద వదిలేసి మీ దగ్గర ఉన్న యొక్క అక్షంతల్ని వినాయకుడి మీద వేయండి. పుష్పము అక్షంతలు వినాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. మరి దయచేసి అందరూ ప్రశాంతంగా కూర్చోవాలి. అందరూ కూర్చోవాలి. ఇప్పుడు మహాగణాల పూజ అయిన తదనంతరము మీ దగ్గర ఉన్న వినాయకుడి యొక్క తాంబూలం ఉంది కదండి, వినాలి అందరూ కూడా. ఆ తాంబూలాన్ని పొసపెట్టుకొని ఇట్లా లాగండి, తూర్పు లాగండి. యజ్ఞేంద్రదేవత విశ్వరూపా మహాగణాలదేమ పొసపెట్టుకొని ఇట్లా లాగారా, మొదలు పెట్టుకొని పడవ లాగండి. మొదలు పెట్టుకొని పడవ. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వినాయకుడికి పూజ చేసిన యొక్క అక్షంతలు ఏవైతే ఉంటాయో అక్షంతలు తీసుకోండి. బత్తగా తీసుకోండి. ఆ తర్వాత భర్త గారు ఎవరైనా అక్షంతల ముందు మీరు శిరస్సు మీద చేసుకోవాలి. తర్వాత మీ భార్యగా ఎరగైంది. సలమానం భవతి సదాయ ఆయుష్యేవేంద్రయే ప్రతిష్టాతి సౌభాగ్య దాంపత్యో ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఆదో శ్రీ పంచలోకపాలక పూజ సమాసవిత సత్యనారాయణ స్వామి దేవతామృద్ధస్య పంచలోకపాలక పూజాంచ కరిష్యే అయం ముహూర్తో శుభముహూర్తోస్తు. ఇప్పటి వరకు మీ చేతుల మీదుగా గణపతి పూజ చేశాము. అయ్యా గణపతి అన్నట్లుగా అన్ని లోకాలకు ప్రథమ దైవం గణపతిని మీ అందరికీ తెలుసు. అయితే ఆయన ఆరాధించడం చేత మన మంగళకరమైన యొక్క పశుమూర్తులు చేసింది శుభకార్యక్రమం చేసేటప్పుడు మనం ఆరాధిస్తుంటాం. అందువల్ల విఘ్నేశ్వర అనుజ్ఞ పూజారు మీరు అందరూ కూడా. ఇప్పుడు స్వామి గారు గురువు గారు ఇప్పుడు ఆ మండపంలో చక్కగా పంచలోకాలు ఏమేమి లోకాలు ఉన్నాయంటే బ్రహ్మలోకే విష్ణులోకము, బ్రహ్మలోకము, కపిలలోకము, రుద్రలోకము, విష్ణులోకము, గౌరీ లోకం అనే ఒక 5 లోకాలు ఉన్నాయి. ఆ 5 లోకాలకి గురువారం స్వామి నమః. చక్కగా గంట మోత బాగా పడుతుంది సత్యనారాయణ స్వామి వారికి. పెద్ద గంట ఇచ్చారు అందరూ. తర్వాత ఆరతి ఇప్పుడు అద్దుకోకూడదు. అది దీపము ధూపం పక్కన పెట్టేసి మీ దగ్గర ఉన్న బెల్లం గడ్డ ఉంది కదా, ఆ బెల్లం గడ్డ తీసుకొని నీళ్ళు చల్లండి. ఆ బెల్లం గడ్డ మీద ఓం మృదుంజయనాభరించామి అమృతమస్తు అమృతమస్తు. ఆ మీకు ఇచ్చిన యొక్క బెల్లం గడ్డి మీద జలం చల్లి ఆ యొక్క ప్రసాదాన్ని స్వామి వినాయకుడు చూపించేది ఇట్లాగా ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అలా చూపించిన తదనంతరము 3 మీ దగ్గర ఉన్న తాంబూలం ఉంది కదయ్యా, తాంబూలం రూపాయి పెట్టిన తాంబూలం ఉంది. తాంబూలం తాగండి దంపతులు ఇద్దరు కూడా. ధూప దివాసత పూగే కర్పూరే తాంబూలం సమర్పయామి. మహాగణాధిపతే నమః. తాంబూలం తాగిన తదనంతరము మళ్ళీ ఒక కర్పూరం మీద వేసుకొని వినాయకుడు మళ్ళీ హారతిని ఇందాక ఇచ్చినట్టు ఇప్పుడు మీరు కళ్ళు కదుకోవాలి. ఓం నరప్రజామే గోపాయ పురుషాయ దేవతే యాదాని స్మరణాంగా అమృతే సత్యే ప్రతిష్ఠిత అదర పిరోమే గోపాయ రతనాన్యాయశే అర్థాయో శుద్ధో అభిషమ్మా పికంగులో సకల సబసోనే గోపాయ ఏ సత్యాసదా సదా. ఓం యర్వవార రంగవా గోవింద గోవింద మహాగణాధిపతే మామకపుర అమ్మా అందరూ కూడా ఆ కర్పూరం ఇచ్చిన తర్వాత ఆకుతో నీళ్ళు తిప్పండి. మీ దగ్గర ఆకుతో నీళ్ళు తీసుకొని కర్పూరం తిప్పండి. తిప్పిన తర్వాత ఆ కర్పూర హాతం మీ కళ్ళకు అద్దుకోండి దంపతులు ఇద్దరు కూడా.